अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। Very heartful Sai Ram to each one of you. Andarki welcome andi. This session, Manasu Marmamu anna Swami Pustakam Swadhyayamu is the way we thought we will name it. And I just tried to spend the first 3 or 4 slides on just this topic of Swadhyayamu. But before that, just to let everybody know about a few norms of the whole session and the coming sessions, as well as some logistics. So this is being done for these 9 days during Navratri, just because these discourses were delivered by Swami for the first time in 1976 for Navratri. So it is something like a commemoration of those discourses, you can say. But more importantly, I thought it would be a wonderful Swadhyayam activity for each one of us to delve on our own natures during these days. And the timings are going to be 5:30 p.m. to 7 p.m. Regularly on the same link. And then for some of us who are perhaps accessing this link for the first time, Zoom inta mundu use chesi undachchu andi, use cheyakunda undachchu. మీరు ఈ లింక్ రోజు ఇదే లింక్ యాక్సెస్ చేయొచ్చు. సెషన్ జరుగుతున్నప్పుడు అండి మనం కొన్ని నార్మ్స్ లాగా పెట్టుకుంటే మనకి స్టడీ సర్కిల్ బాగుంటుంది. ఏమిటంటే ఒక్క స్పీకర్ తప్ప, స్పీకర్ కూడా యాక్చువల్లీ వీడియో అవసరం లేదనుకోండి. కాకపోతే కొన్ని విషయాలు డిస్కషన్లో అందరూ కూడా బ్లాక్అవుట్ ఇది బాగుంటుంది కాబట్టి పెట్టుకుంటాను. నేను ఎక్కువ పీపీటీఏ ప్రజెంట్ చేస్తాను కాబట్టి మీకు పీపీటీ చూడడానికి ఉంటుంది. అందువల్ల ద స్పీకర్స్ వీడియో విల్ నాట్ బి షట్ అవుట్. అయితే మీరందరూ కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ యువర్ వీడియోస్ టు బి షట్ అవుట్, వీడియోస్ టు బి ఆఫ్, బికాస్ దట్ వుడ్ హెల్ప్ ద బ్యాండ్విడ్త్. అండ్ నార్మల్గా మ్యూట్ చేసేసుకుందామండి అందరం. అంటే అందరూ స్వాధ్యాయాలకి స్టడీ సర్కిల్స్ దానికి బాగా అలవాటు పడ్డ వాళ్ళే కాబట్టి స్పెషల్గా ఎవరికి చెప్పక్కర్లేదు. హవెవర్ ఐఎమ్ రీట్రేటింగ్ బికాస్ ఇట్స్ ద వెరీ ఫస్ట్ సెషన్ వీఆర్ డూయింగ్. అండ్ దెన్ అందరూ మ్యూట్ చేసుకుని ఎవరైనా ఎప్పుడన్నా మాట్లాడదలుచుకుంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. హవెవర్ నేను నా పక్కన చాట్ బాక్స్ ఓపెన్ పెట్టుకోను, అందుకని శ్రీనివాస్ గారు కోహోస్ట్గా ఆయన్ని రిక్వెస్ట్ చేశానండి. సాయి శ్రీనివాస్ గారు మీరు మీ చాట్ బాక్స్ ఓపెన్ పెట్టుకుంటే ఇఫ్ దేర్ ఈస్ సమ్వన్ హూ వాంట్స్ టు సే సంథింగ్ or ask something or share a point from their side, you are perfectly invited to actually write down the chat box. మీరు రాయొచ్చు ఏంటంటే నాకు ఇట్లా ఏమన్నా మాట్లాడాలి ఉంది అని. అప్పుడు డెఫినెట్లీ యుల్ బి ఇన్వైటెడ్ టు షేర్. అది మనకు ఒక పద్ధతి బాగుంటుందండి. చివరిగా మనకి సెషన్ అయిపోయే ముందర కొంత టైం వ్యవధి మనందరం కాన్వర్జేషన్ కి చిన్న డిస్కషన్ కి పెట్టుకుంటాము, ఎందుకంటే స్టడీస్ లాంటిది కాబట్టి అది ఎలాగో ఉంటుంది. ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మన గ్రూప్ ఫామ్ చేసుకున్నాను కాబట్టి ఈ 9 రోజులు మాత్రమే 10 రోజులు మాత్రమే గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్ లో డిస్కషన్ కూడా డే టైంలో చేసుకోవచ్చు మనం. ఆఫ్టర్ దీస్ ఇనిషియల్ డీటెయిల్స్, నేను ఇంగ్లీష్ లో ఇది ఉంటుంది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని, ఇది మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని కాదు.
idea. But the point is that the PPTs would be put across in English most of the time. And then మామూలుగా ఫ్రీ వీలింగ్ మన ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్ లాగా తెలుగు ఇంగ్లీష్ అంతా కలిపి ఉంటుంది conversation. So that is the only thing. But if there is anybody here who cannot understand Telugu by any chance, and you have joined because you understood that this is a session in English, I would request you to please put it in the chat box about your inability to understand Telugu, so that we'll ensure we won't miss you out in the conversation. Okay. So let us quickly move on. స్వాధ్యాయం అనేది there are some నియమాస్ అండి, 5 పంచ నియమాస్ ఆఫ్ పతంజలి గారు, మహర్షి పతంజలి, and then which are normally called శౌచము, ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్, తపస్సు, అట్లాగే సంతోషము, and then స్వాధ్యాయము, ఈశ్వర ప్రాణిధాన అని అంటారండి. సో all these 5 నియమాస్ that have been set up by పతంజలి for the yogis అన్నమాట. అందులో స్వాధ్యాయం అన్న వర్డ్ అక్కడి నుంచి తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఎక్కువ. So what does Swadhyaya mean? Swadhyaya is 2 words and actually Swa plus Adhyaya. Swa ante self manaki telisinde, Adhyayam ante study. So oka vidhanga ante self learning. So initially my thought entante andi ee dasaralaki swami ichina manassu marmam marokkasari nenu చదువుకుందాము దానిలో ఐడియాస్ అని. అయితే ఇంతకుముందు 2 సార్లు దాన్ని స్టడీ సర్కిల్ లాగా చేస్తున్నాను నేను. దాంతో మళ్ళీ చదువుకోవడంలో ఏంటంటే నాకు ఆ డెప్త్ ఆఫ్ ఇది ఒక్కడిని కూర్చుంటే అంత రాదేమో అన్న ఒక సెల్ఫిష్నెస్ నాలో ఉంది. అందువల్ల నేను ఏంటంటే ఇఫ్ సంబడి ఎల్స్ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్టడీ, అందరం బెనిఫిట్ అవుతాము అన్న ఐడియాతో నేను ఐ సెంట్ అవుట్ దట్ రిక్వెస్ట్. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ దట్ Swami's devotees are so beautifully aligned to Swami and Swami's grace that there are about close to 45 to 47 people who have joined the group right now. Who said that they were quite eager to get into the group. So that's the beauty. అయితే నేను మాత్రం నా వరకు వచ్చి ఇది స్వాధ్యాయం చేసుకుంటున్నట్టే, నాకు నేను చెప్పుకుంటున్నట్టే నేను చెప్పుకుంటూ వెళ్తానండి. ఎక్కడన్నా కాన్వర్సేషన్స్ మాత్రం మనం కలిసి చేయొచ్చు. సో నాకు అందువల్ల బాగా దీంట్లో నచ్చిన అర్థం ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ అనే కన్నా కూడా మనందరం కలిసి సీక్రెట్ లెర్నింగ్ ఆఫ్ ద సెల్ఫ్ అని పెట్టుకున్నామండి. జస్ట్ ట్విస్టింగ్ ఆఫ్ ద వర్డ్స్ అన్నమాట. దాన్ని సెల్ఫ్ లెర్నింగ్ అంటే నేను ఒక్కడిని కూర్చుని లేకపోతే నాకు నేను చదువుకోవడము, ఒక గురువు గారు లేదా అటువంటి వారు బయట ఫిజికల్ గా లేని విధంగా అని ఒక అర్థం వస్తుంది. అయితే స్వాధ్యాయం అంటే ఇంకోటి ఏం తీసుకుంటున్నాం అంటే మనము సేక్రెడ్ స్టడీ ఆఫ్ ద సెల్ఫ్ అని తీసుకుంటున్నాం అని అర్థం. అంటే సో సిన్స్ మనసు మర్మం is nothing but that, therefore it gets justified in being called స్వాధ్యాయ. So let us get on to that topic of the day. As I said before, గ్రూప్ లో కూడా రాసినట్టు ఇదొక డిస్కోర్స్ సిరీస్. స్వామి 76లో నవరాత్రికి 9 రోజులు స్టూడెంట్స్ కి డిస్కోర్సెస్ ఇచ్చారు, ఆఫ్ కోర్స్ డివోటీస్ అందరికి. ఆ డిస్కోర్సెస్ లో స్వామి మనస్సు గురించి మాట్లాడారు. ఎసెన్షియలీ స్వామి అన్న మాట ఏమిటంటే అండి, విచ్ కమ్స్ అప్ ఇన్ ఏ లేటర్ టాక్ స్వామిది, బట్ ముందరే దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. ఏమన్నారంటే స్వామి, మీరు భగవంతుణ్ణి తెలుసుకునే కన్నా ముందర మీ మనస్సును గురించి మీరు తెలుసుకోవడం ముఖ్యం. భగవంతుని తెలుసుకున్నారా లేదా అనేది సెకండరీ. ఎందుకంటే భగవత్ తత్వం అనేది ఎవరు కూడా బయట మీరు సెపరేట్గా ఉండి తెలుసుకోలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవ్వబడిన గొప్ప కరణము అంతఃకరణం ఈ మనస్సుని తెలుసుకుంటే, దీని యుటిలిటీ తెలుసుకుంటే అప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్ దట్ భగవద్ దర్శనం అనేది ఆటోమేటిక్గా అవుతుంది అన్న ఒక మాట స్వామి చెప్పారు. కాబట్టి మనం ఈ 9 రోజులు దీనికి ఉపక్రమిద్దామండి. లెట్స్ జస్ట్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దిస్ మైండ్. అయితే ఐ వాంట్ పుట్ అవుట్ వన్ డిస్క్లైమర్ హియర్. నార్మలీ మైండ్ అంటే ద ఎంటైర్ సైకాలజీ టాక్స్ అబౌట్ మైండ్. In the Western world, the entire psychology talks about mind. That's a great thing. However, if some of us are expecting that these discourses are going to be a treatise on mind like that, it's going to get into the technical aspects of how to look at the mind and then what is inside the mind and stuff like that, probably we'll be a little disappointed. That is not what it is. Endukante let's not take a Western scientific approach to Manasu Marmam. However, అట్లా కాదా అంటే కాదని కూడా చెప్పలేమండి. అదే ఏ విధంగా అంటే కాకపోతే ఇంకా డీపర్ అంటాను నేను.
అయితే ఇది మన లోపలికి మనం చూసుకుని చేయవలసింది. బయట ఒక మోడల్ లాగా, ఒక మెషిన్ లాగాను మైండ్ని అర్థం చేసుకుని చూసే విషయం కాదండి. మన లోపల ఉన్న అంతఃకరణం లాగా మనసును అర్థం చేసుకునేందుకు స్వామి బోల్డ్ అని he gives a lot of examples, lot of situations. Sometimes in the discourses it looks like he's not talking about especially about mind, he's talking about some general situations and general topics. But when we actually delve and then start delving a little deeper, we'll understand that of course at the end of the day it all boils down to only manasu marma. So that's the most beautiful thing that we'll figure out as we go through, right? So స్వామిని ఒక్కసారి మనము తలుసుకుని మనసారా అందరూ కూడా మీ జయనం చేసుకుని స్వామిని తలుసుకోండి. ఎందుకంటే మనం ఈ స్వాధ్యాయాన్ని చేపడుతున్నాం కాబట్టి ఇందులో మనకి ఎటువంటి అహంకారము లేకుండా మనకు అన్ని తెలుసు అన్న భావం మన పక్కన పెట్టేసి స్వామి ఏం చెప్తున్నారో అది ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే తప్పకుండా స్వామి మనకి ఏ భావాలు కలగాలో, ఎటువంటి అందులో ఇన్సైట్స్ రావాలో అటువంటివన్నీ కూడా స్వామి is going to create those insights for us, no doubt, is my firm conviction. There's a reason why. Let's all pray together to Swami to make this grand success, and most importantly we'll pray to him to see that this goes on continuously without any breaks or interruptions. So chapter 1, మీకు అందరికీ తెలుసండి, స్వామి often starts his discourses with a poem, and then the poem that he actually chanted the very first day is Sarva Vedanta Saramella. ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి. సర్వ వేదాంత సారమిల్ల అంటే వాట్ ఈస్ వేదాంతం అండి? వేదాల చివరిలో ఉన్నది, అంతంలో ఉన్నది వేదం అని ఒక అర్థం వస్తుంది. అంటే కన్స్ట్రక్షన్ వైజ్, స్ట్రక్చర్ వైజ్, ఇఫ్ యూ లుక్ ఎట్ వేదాస్ యాజ్ ఎ సబ్జెక్ట్, and it has been divided into 3 parts, which are basically the mantram part, the brahmanas part, the aranyakam part, and then of course the upanishad part. So vedantam is nothing but upanishad that way, but that is one way of understanding vedantam. Vedantam also means vedas, which means total awareness. Antam means the culmination, which means the finality of awareness, and that's very deep meaning. Vedanta, when you say it's a finality of awareness, it is like a full awareness or constant integrated awareness. So what is Swami saying? Sarva Vedanta Saramella. I'm telling you the heart of constant integrated awareness. I'm telling you what is it to be aware of the entirety, which is called creation. And I'll tell you in only one sentence. Okka vakyana cheppudunu okkasari. I'll tell you in only one sentence. What is it? Very simple. Swami says, Akila bhutambulanunna atma. That one source which seems to be common to every living entity, every animate. Currently let us say animate andi, inanimate kuda ade undali, aithe inanimate gar sangati manaku teliyadu kabatti let's say animate. భూతంబు అంటే ఇక్కడ భూతంబు అంటే కూడా లివింగ్ బీయింగ్ అని కూడా తీసుకోకూడదండి. యాక్చువల్లీ భూతంబు అంటే పంచభూతాల వరకు తీసుకోవాలి, ఫండమెంటల్ ఎలిమెంట్ అని తీసుకోవాలి. దట్స్ ద పాయింట్. అఖిల భూతంబులనున్న ఆత్మ, దట్ విచ్ ఇస్ ఎ కామన్ థింగ్. Atma ante self, and actually the meaning for Atma, a true meaning in English is self. So what is that self that actually is animating everything into the entire universe? Ante nenu, within quotes Swami is saying I. Okate ani manasuna undavalenu. If you see two beautiful words Swami is using there, nenu, the I, it is I that is pervading this entire creation, entire universe, is a thought, is a feeling, is a bhavana that should be there in the mind. Manasuna undavalenu. So Swami is saying that the purport or the essence of all Upanishads and all Brahmagnanam is only one thing, that when we are interacting with this world, we should be constantly be aware. Endukante manasuna undavalenu ante adhu we should be constantly be aware that it is the same divinity that is present in everybody. Parulu parulu kadaya paramatmudedaya. This Swami says the essence of everything. Now, this is what Swami has been telling us all the while. And but still, sometimes we think that the 4 Mahavakyas, like Pragnanam Brahma, Aham Brahmasmi, they're all something different. We think all the Upanishads, 108 Upanishads, they're all teaching some different things. We think that there are Ashtadas Puranas, Mahapuranas, Upapuranas, whatnot. And then all these things, so much of diversity in Adhyatmic literature, so much available all across the world. And all this leading towards what? Only one realization called, it is I.
And that's what when we find when Moses is said in the Old Testament that when Moses found God, in the sense that he had a vision of the light, and then he was given 10 commandments and then asked to go and preach or pass it on to the people who were too much lost in their ignorance. And then Moses said, why would they take my word? What should I tell them? On who gave this? And then the statement he hears from that light is, who are you? Is what Moses asks. And then the statement that comes is, I am that I am. And Swami also said that is the most perfect definition for Brahman. I am that I am. So అది నేను I am. అందరిలో ఉందండి. స్వామి అన్నారు ఒక చీమ నుంచి బ్రహ్మ వరకు అందరిలో ఇదే ఉంది. దట్ ఇస్ వాట్ త్యాగరాజ స్వామి సెడ్, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర చెలగుచుండే బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా. సో now Swami starts off with he first examines, because he started talking about the mind. He first wants to set up the stage by telling what is the current problem. So the problem definition is being done. So Swami says, this modern civilization, what is the problem? Swami is telling the students who assembled there, it is our inability to enjoy even an iota of peace and happiness. మనం సుఖ శాంతులు అని తెలుగులో పదం యూజ్ చేస్తామండి. సుఖ శాంతులు ద్వంద్వం ఇది. సుఖము శాంతి, are they different? Peace and happiness, are they different? I just want to stop here for a minute అండి. నేను మర్చిపోయాను, శ్రీనివాస్ గారు ఎవరన్నా రాశారండి చాట్ లో వాళ్ళకి తెలుగు అర్థం కాదని? లేదు సార్, ఎవరు రాయలేదు సార్. Thanks so much, sir. Thanks so much. I was almost becoming aware. Yeah. Sure. Inability to enjoy even an iota of peace and happiness అంటే సుఖం శాంతి రెండు డిఫరెంట్ అండి. ఏవో కూరగాయలు అన్నట్టు మనము అక్కడ ఈ ద్వంద్వ సమాసాలు ఉంటాయి చూడండి, ఆ ద్వంద్వ సమాసాలుగా పీస్ అండ్ హ్యాపీనెస్ అనేస్తున్నాం మనము. బట్ వాట్ ఈస్ పీస్ అండ్ వాట్ ఈస్ హ్యాపీనెస్ అంటే, హ్యాపీనెస్ ఈస్ సంథింగ్ దట్ యూ గెట్ వెన్ యువర్ మైండ్ రిక్వైర్స్ నథింగ్ మోర్. సో ఈవెన్ ప్రాపంచికంగా మనము కొన్ని విషయాలు తీసుకుంటే, మన డిజైర్స్ చూసుకుంటే, డిజైర్ సాటిస్ఫై అయినప్పుడు టెంపరీగా హ్యాపీ అవుతున్నామండి. మనం పిల్లల్ని చూడండి, పెద్దవాళ్ళని చూడండి, టెంపరీగా హ్యాపీ అవుతున్నాం. అయితే ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ సైకిల్ మారేంత వరకు ఉంటుంది అంతే. కాబట్టి నోబడీ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్ కాన్స్టెంట్ హ్యాపీనెస్ అండ్ కాన్స్టెంట్ పీస్. పడుకున్నప్పుడు ఏమో కొంత నిద్ర పడితే గనక అటు ఇటు దొల్లుతూ ఉండకుండా పడుకున్నప్పుడు కొంత పీస్ ఉంటే ఉండొచ్చు. పొద్దున్న లేచినప్పుడు అందుకని చూడండి, చాలా మంది మంచి నిద్ర పడితే కనుక వాళ్ళ మొహం కొంచెం పీస్ఫుల్ గా చక్కగా ఉంటారు. వాళ్ళు ఇమీడియట్లీ అరవడం అని స్టార్ట్ చేయరు. ఫస్ట్ న్యూస్ చదివినప్పుడు లేకపోతే ఇంకోటి జరిగినప్పుడు మాత్రం అరుస్తారు, వాళ్ళకి అనుకోని జరిగినప్పుడు మాత్రం. సో ఈ విధంగా మన పీస్ అండ్ హ్యాపీనెస్ ఇస్ కాన్స్టెంట్లీ డిస్టర్బ్డ్. సో దీపం పెట్టామనుకోండి, ఆ రెపరెపలాడుతుంది అనుకోండి, మనం చేతులు అడ్డు పెట్టాలనుకోండి, సరే చేతులు తీస్తే కొంచెం ఏమైనా దీపం నిలుస్తుందేమో అని తీసి చూసినప్పుడు ఒక ఫ్యూ సెకండ్స్ కి నిలిచింది అనుకోండి, ఆహా బాగుంది, ఇక చేతులు పెట్టక్కలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రెపరెపలాడుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? మనకి ఆనందం ఉంటుందా? దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. We cannot sustain peace. We don't have peace. We want peace, right? And దీనికి అడిషనల్ గా what Swami is saying is that the shrinking world has made every problem a global problem. చూడండి, IPL మ్యాచెస్ లో మన ఇష్టం లేని టీం గెలుస్తుంది, ఇష్టం ఉన్న టీం ఓడిపోతుంది. అది మన ప్రాబ్లం. ఏ పొలిటికల్ పార్టీ విన్ అవుతుంది, ఎవరు విన్, అది మన ప్రాబ్లమే. చైనాలో ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది, అంత ఎవ్రీథింగ్ హస్ బికమ్ గ్లోబల్లీ అంతా ఒకటి కనెక్ట్ అయిపోయాము అని చెప్తున్నారు. వీఆర్ ఆల్ కనెక్టెడ్, ద వరల్డ్ వెరీ ష్రింకింగ్ అంటున్నారు. అంటే ఇంకా చిన్నదైపోతుంది. నిజంగా చిన్నదవుతున్నాయండి, నిజంగా చిన్నదవదు. కానీ మన కమ్యూనికేషన్ కానివ్వండి, మన మొబైల్ టెక్నాలజీ కానివ్వండి, అన్నిటి వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మనం 45 మంది ఎంతో చక్కగా ఈ టెక్నాలజీ వల్ల ఇట్లా కలిసి మాట్లాడుకోగలుగుతాం. చిన్నదైపోయినట్టే కదండి. ఈ 45 మంది కనుక కలిసి మనం మాట్లాడుకోవాలనుకోండి, ఎంత ప్లాన్ చేయాలి? ఎక్కడో ఒక హాల్ తీసుకోవాలి, ఎక్కడో మనందరం ఆ టైంకి వెళ్ళాలి, ఒక గంట ముందర అందరూ ఇళ్లలోంచి బయలుదేరాలి, ఏ ఆటోలో పట్టుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి. అక్కడంతా అది అయిన తర్వాత వర్షం పడకుండా ఉంటే టైంకి మళ్ళీ బయలుదేరి రావాలి ఈ ఆటోలు పట్టుకుని. ఇంత ప్లానింగ్ ఉంటుంది. ఇళ్లలో చేసుకునే వంటలు ఉంటాయి, ఇంత ఉంటుంది కదండి. మరి ఇవేమీ లేకుండా మనం ఏం చేస్తున్నా, ఇంట్లో ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా మనం పెట్టుకుని పార్టిసిపేట్ చేసేట్టు మరి ఇట్లా ష్రింక్ అయిపోయిందంటే, ఇలా దగ్గరికి వచ్చేసిందంటే ప్రపంచము, ఈ కమ్యూనికేషన్ అయిపోతుందంటే, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? You can say it's a technology, but the modern civilization, modernity, but ఇదే ఒక పెరిల్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు నేనున్నాను, నా సుఖం, నా దుఃఖము, నా రెస్ట్లెస్నెస్ నాకు ఉండేదండి. Now what's happening? Now you see that the whole world's problems are my problems.
సో ఆశ్చర్యపోతారండి చాలా మంది. గత 8 నెలలుగా కరోనా వచ్చిన తర్వాత ఇళ్లలో కూర్చుని జనాలు ఎట్లా ఏం చేస్తున్నారు, టైం గడుపుతున్నారు. సరే పనులు ఉన్న వాళ్ళకి ఉన్నాయి అనుకోండి, ఆ పనులు ఎట్లాగో అందరికీ ఉంటాయి. పాపం ఎటు వచ్చినా ఎటు లేకపోయినప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ కి మాత్రం పని ఎక్కువగా ఉంటుందండి. అందరూ ఎవరున్నా, ఎందుకంటే వాళ్ళ పని మాత్రం తగ్గలే, ఎక్కువైంది అంతే. కాకపోతే మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు పని లేని వాళ్ళు ఏం చేస్తారు? నా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మొదట్లో అయితే కరోనా గురించి మాట్లాడడం, లేకపోతే ఇంకోటి ఏదో సెన్సేషన్ వస్తుంది, ఇంకెవరో ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే అక్కడ ఏదో ఉప్పెన్లు వరదలు వచ్చే వరదల గురించి మాట్లాడుకోవడం. ఇలా always our point of conversation, our point of trying to think about and then engage ourselves seems to be some aspect of the world. And world అదే కనుక సుఖం అయితే కొంచెం సుఖపడ్డం, లేకపోతే దుఃఖపడ్డం. ఇది మన వే ఆఫ్ బీయింగ్. సో ఏం చేస్తాం ఇంతకీ మనం ఈ బయటికి చూసేసి ఇక్కడ హ్యాపీనెస్ కోసం సర్చ్ చేస్తున్నాడు, పీస్. వీఆర్ థింకింగ్ దట్ సంథింగ్ అవుట్ సైడ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చూడండి ప్రపంచంలో చాలా మంది యునైటెడ్ నేషన్స్ వీళ్ళందరూ కూడా అందరూ ఎక్కడ కూడా మీటింగ్స్ చేసేస్తుంటారు, జెనీవా అక్కడంతా. అండ్ దెన్ పీపుల్ అందరూ రెజల్యూషన్స్ తీసేసుకుంటారు. ఇట్లా కనుక వరల్డ్ లో కనుక పావర్టీ ఎలిమినేట్ చేసేస్తే, వరల్డ్ లో కనుక ఎకానమీ ఒక విధంగా వచ్చేట్టు అన్ని చూస్తే, వరల్డ్ లో అందరికి రిసోర్సెస్ ఉండేట్టు చూస్తే, వరల్డ్ లో అందరికి ఎవరికి స్టార్వేషన్ లేకుండా తిండి ఉండేట్టు చూస్తే, ఇవన్నీ చూస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని వాళ్ళు కొన్ని తీర్మానాలు చేస్తారండి. నిజమే, చేయవలసినవే. ఏంటి, అందరికీ తిండి ఉండడం, ఇవన్నీ అందరికి కావాలి. కానీ ఇదే నిజమైతే అండి, ఈ పాయింట్ నిజమైతే, మరి ఇంత తిండి ఉన్న వాళ్ళు, ఇంత డబ్బు ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలి కదండి, పీస్ఫుల్ గా ఉండాలి కదండి. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందే? చేయలేదు. కాబట్టి ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఇట్స్ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ అవుట్ సైడ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవర్ పీస్ అండ్ హ్యాపీనెస్. సో తర్వాత స్వామి అన్నారండి, ట్రూత్ ఈజ్ యు ఆర్ వెరీ పీస్. నువ్వే పీస్ అండ్ హ్యాపీనెస్ అయినప్పుడు నువ్వు ఇంకొక చోట చూడడం అనేది అది ఎటువంటిది అయ్యా అంటే, నువ్వు ఒక పెట్టె మీద కూర్చున్నావు. ఒక ఆయన ఇకార్ట్ టోలే అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన చాలా మంచి గొప్ప రైటర్. ఆయన రియలైజ్డ్ పర్సన్ అనుకోని. ఆయన చాలా ఫేమస్ బుక్ పవర్ ఆఫ్ నవ్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ బుక్ విచ్ హి హస్ ఆథర్డ్. మెనీ పీపుల్ వుడ్ నో హిమ్, ఇకార్ట్ టోలే. అండ్ he gives a very famous example in that book. He says that there was once a beggar who was sitting outside a church, and then he would sit from the morning till evening and then just stay there and then beg. He would sit on a very old big casket, a box kind of thing, which is always locked, and nobody knew really how long it has been there. It's a pretty old wooden box. He used to come and sit on that because it would make him visible to everybody. And people would come, throw $1 or a penny, and then he would get whatever he wants, and he would go away towards the evening, probably happy that he got about, say, $1 or $2 or $3 in the day. Now, one day somebody came and then asked him this question: "Hey, did you ever try to know what is in that box on which you are sitting?" And that was a surprising question for him because he never expected that question. He never looked into that himself. He just took it for granted that it was there. And then, so he answered, "No, I never." He said, "Why don't you just try to open it?" And he said, "No, how does it matter? It was there for a while. Why I don't want to open it because I don't know what all would creep up from inside." So that person went away. But towards the evening, when everybody went away, this guy is now, he got the curiosity better of him. And then he wanted to open out the box and then see what is inside. So he opens the box. And to his surprise, he finds that the box was full of money, stacked with money. And can you believe? This gentleman was sitting on that box all through his life, God knows for how many years, and he has been begging for a cent here and then $1 there. And millions and millions of dollars were right there in the box. Now, the interesting question to ask is that the moment he comes to know that he has been sitting on such a treasure, hidden treasure, what is his state of mind? Now, has he become suddenly rich? Was he always rich? Or richness or poverty, is it only a state of mind? Now he suddenly seems to be happy, and there seems to be all his anxiety looks like it has, I mean, if he has already not died out of heart attack looking at all that money, now if he would probably become quite less anxious and then very peaceful, very happy. And then probably his first thought might be that take a bundle of dollars and then give it away to the next beggar who was there and say that, "Be happy, man, you also be happy." సో ఇది స్ట్రేంజ్ పారాడైమ్ అండి. సో స్వామి అంటారు, అది నిజం, నీలో ప్రతి ఒక్కరికి నిజం. నువ్వు ఒక బాక్స్ పైన కూర్చున్నావు, ఆ బాక్స్ లో నీకు కావాలనుకున్నది ఎంత ఉంది. అయితే నువ్వు బాక్స్ ఓపెన్ చేసి మాత్రం ఎప్పుడు చూసుకోనైనా నువ్వు బయటే వెతుకుతూ ఉంటావు.
బయట ఇంకా అందరిని బెగ్ చేస్తూ ఉంటాం, కొంచెం ఇస్తావా, నాకు కొంచెం ప్రేమ ఇస్తారా, నాకు కొంచెం ఎఫెక్షన్ ఇస్తారా, నాకు కొంచెం దయచు పెడతారా, నాతో కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తారా. ఈ విధంగా మన బెగ్గింగ్ ఉంటుంది ప్రపంచంలో. వేరే స్వామి సేస్ ఇట్స్ ఆల్ దేర్ విత్ ఇన్, నీలో ఉంది. యువర్ వెరీలీ పీస్ అండ్ హ్యాపీనెస్, నువ్వే అయి ఉన్నావు, నీకన్నా రిచ్ పర్సన్ లేడు. Who is the richest man in the world? Swami would often ask, and then he would answer saying that the contented person, ఎవరికి తృప్తి అనేది ఉందో వాడు రిచ్ పర్సన్. ఉన్న దాంట్లో 5 రూపాయలు వేరే వాళ్ళకి పెట్టగలిగిన వాడు రిచ్ పర్సన్ అండి. వాడి దగ్గర 15 రూపాయలు ఉంటే. ఎవరి దగ్గర 150 రూపాయలు ఉండి 5 రూపాయలు కూడా ఇవ్వలేడో వాడు రిచ్ కాదు, వాడు పూర్, చాలా పూర్. ఎందుకంటే సో ద డిగ్రీ ఆఫ్ రిచ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ డిటర్మిన్డ్ బై ద అమౌంట్ దట్ యూ కెన్ గివ్ అవే టు అదర్స్. అంతే కదండి మరి నిజంగా చెప్పాలంటే. కాబట్టి వీఆర్ ద పిక్చర్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్, మనమే అయి ఉన్నామని స్వామి చెప్తారండి. అన్ఫార్చునేట్లీ వాట్ ఇస్ ద పెరిల్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్? నన్ ఆఫ్ అస్ నో దిస్, యు హావ్ ఫర్గాటెన్ ఇట్. ఎందుకండి మన హ్యాబిట్ ఎక్స్టర్నల్ విజన్. ఈ సెన్సెస్ అన్ని కూడా 5 సెన్స్ ఆర్గన్స్ అండి. ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నోరు, టంగ్, తర్వాత ఏమో ఈ చర్మం. ఈ 5 కూడా బయటికి పెట్టబడ్డాయి అనే కన్నా కూడా బయటికి చూడడం అలవాటు చేసుకున్నాయి. ఇది జ్ఞానేంద్రియాలు. చూడడం అంటే అన్ని చూస్తాయని కాదండి, పర్సెప్షన్ అంటారు. అవి అన్ని బయటికే తిరిగి ఉన్నాయి. బయట ఏం ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని లోపల మనకి మనసుకి చేర్చడం అనేది వీటి పని. అయితే ఆ పని చేస్తున్నాయండి. ఆ పనిలో ఎంత బిజీ అయిపోయాయంటే ఇవి మనకి ఎంత బిజీ అయిపోయాయంటే వాటికి ఒక్క మిల్లీ సెకండ్ కూడా టైం లేదండి లోపలికి చూసుకోవడానికి. అందువల్ల ఎక్స్టర్నల్ విజన్ అలవాటు అయిపోయిన మనకి ఇంటర్నల్ విజన్ కష్టంగా ఉంది మీకు మనుషులకి అని స్వామి అంటారు. సరే, మెయిన్ రీజన్ ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది అన్నారండి. ఇక్కడ సెల్ఫ్ అంటే క్యాపిటలైజ్ పెట్టాలి. యాక్చువల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది అంటే ఆత్మస్థైర్యము, ఆత్మ ధైర్యం పోయింది, మనకి ఆత్మవిశ్వాసం పోయింది. మనం ఆత్మ అన్న విశ్వాసం పోయింది అనుకోండి, మనం ఏదో ఒక బాడీ అనుకుంటాం. మనం బాడీ అనుకుంటాం. చూడండి, ఇందాక వాడు ఏమన్నా ఆ బాక్స్ మీద కూర్చున్నాడు ఆ మనిషి, ఆ బాక్స్ కూడా తనలో ఒక పార్ట్ అనుకున్నాడు అంతే. ఆ బాక్స్ ఏదో ఒక రాయి లాంటిది అనుకున్నాడు, దానికి ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాడు. అలాగే మనందరం టేకింగ్ థింగ్ ఫర్ గ్రాంటెడ్. మనం బాడీ అనుకుంటున్నాం. బాడీ కాదు, నువ్వు దానిలో ఉన్న ఒక గొప్ప శక్తివి. అది నీకు, అది ఇన్ఫాక్ట్ మొదట్లో బాడీలో నేనున్నాను అని అనుకోవాల్సి వస్తుందండి. తర్వాత ఈ బాడీ కూడా నాలోనే ఉంది అని స్వామి నిరూపిస్తారు. కాబట్టి ఈ బాడీ నేను కాదు అని తెలుసుకోవడం ఆధ్యాత్మికతలో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ అని స్వామి చెప్తారు. అందుకని ఎవ్రీ వన్ ఈస్ బ్లైండ్ టు దేర్ ట్రూ నేచర్. ఎవ్రీ వన్ అంటే దిస్ అప్లైస్ 99.99% ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండి. అందరం ఇది ఏమిటంటే మన ట్రూ నేచర్ తెలియదు. ఎవరికన్నా ఎక్కడన్నా బాధ ఉంటే, మనలో ఎవరికన్నా ఎక్కడన్నా కూడా ఒక సంశయం ఉంటే, ఎవరికన్నా ఎక్కడన్నా కూడా ఒక వర్రీ ఉంటే, ఎవరికన్నా ఎక్కడన్నా కన్నా ఒక సరిగ్గా లేవు విషయాలు, ఈ ప్రపంచం మారిపోవాలి ఇలాంటి ఇటువంటి ఇవి ఉంటే అది ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మనము అజ్ఞానంలో ఈ ప్రపంచం మారిపోవాలి అని అనుకోవడము, స్వామి తన సంపూర్ణ జ్ఞానంతో ఈ ప్రపంచం మారాలి అని చెప్పడం, ఈ రెండు చాలా 2 డిఫరెంట్ థింగ్స్ అండి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ప్రపంచం మారిపోవాలి అని అనుకోవడం స్వార్థపరంగా ఆలోచించడం. నా కోసం ప్రపంచం మారాలి, నా హ్యాపీనెస్ కోసం నా మదర్ ఇన్ లా మారిపోవాలి, నా హ్యాపీనెస్ కోసం నా భార్య మారాలి, నా హ్యాపీనెస్ కోసం నా పిల్లల్ని అనుకున్నట్టు నడుచుకోవాలి, నా హ్యాపీనెస్ కోసం నా బాస్ నేను చెప్పినట్టు వినాలి, నా హ్యాపీనెస్ కోసం అన్నీ అయిపోవాలి. ఇది మన స్వార్థం. ఈ స్వార్థం ఇగ్నోరెన్స్ కాకుండా ఏమవుతుందండి? అవిద్య, అజ్ఞానం. కాబట్టి దీన్ని మనం ఈ అజ్ఞానంలో ఉండి జగత్తు మారాలని అరిచే వాళ్ళందరూ అన్హ్యాపీ, ఇగ్నోరెంట్ పీపుల్. అయితే స్వామి కనుక ఈ ప్రపంచం మారాలి అని ఒక మాట చెప్తే అది స్వార్థంతో కాదు, ఆయన సంపూర్ణ జ్ఞానంతో చెప్పే ఒక చిన్న సలహా. ఏ విధంగా అయితే ఒక తండ్రి తన పిల్లల యందు ఎటువంటి స్వార్థము ఆయనకి లేదు, అప్పటికి స్వార్థం ఉందనుకోండి, తల్లిదండ్రులు అంటే ఇంకా ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలో తెలియక చెప్తున్నా నేను. అయితే ఆ తండ్రికి ఒక సెల్ఫ్లెస్ గా ఇలా కాకమో అలా చెయ్యి అని చెప్పినట్టు అనమాట. కాకపోతే ఆ పిల్ల ఎట్లా చేసినా కూడా తనకి ఇష్టం, తనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, తను నొచ్చుకోకపోవచ్చు, కానీ ఏ విధంగా చేస్తే కరెక్ట్ అనేది మాత్రం చెప్తారు. అదే విధంగా స్వామి చెప్తారండి. చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యాజ్ వి గో బై, స్వామి గివ్స్ అ లాట్ ఆఫ్ సజెషన్స్ ఆన్ హౌ వీ షుడ్ బి, హౌ ద వరల్డ్ షుడ్ బి. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. 99.999% ఎంత నా 0.9 పెట్టినా కూడా అందులో స్వామి రారు కదండి. ఆయన ఇప్పుడు దాన్ని బయటే ఉంటారు. కాబట్టి మన గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ ప్రపంచం ఎందుకంటే మనకి ఇంత బాధ పెడుతోంది, ఈ ప్రపంచం ఎందుకంటే మనకి సరిగ్గా ఉన్నట్టు కనబడట్లేదు, ఎందుకంటే మన లోపల ఏదైతే రెస్ట్లెస్నెస్ ఉందో, మన లోపల ఏదైతే శాంతి లేకుండా ఉందో, మన మనస్సు అన్న స్థితి ఎలా ఉందో, మనస్థితి, అదే బయట మనకి రిఫ్లెక్షన్ లాగా ఉంటుంది అంటారు.
వరల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ థాట్. అంటే యద్భావం తద్భవతి అన్న మాటకి ఇదే అర్థం అండి. లోపల ఎట్లా ఉంటుంది, ఇంక్లూడింగ్ భగవంతుడు. అందుకే అన్నమాచార్య అన్నారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అన్నారు. ఇదేంటండి అంత మాత్రమే అంటే? ఆయన వెంకటేశ్వర స్వామికి అయిన బ్రహ్మానికి ఆయన లిమిట్స్ పెడుతున్నారండి. మాత్రమే అంటే, మాత్రము అంటే ఏంటండి? మితి. మాత్రము అంటే లిమిట్. ఆయన లిమిట్ పెడుతున్నారు ఎందుకు వెంకటేశ్వర స్వామికి అని మనం ఆలోచించవచ్చండి. ఎందుకు పెడుతున్నారు అంటే, ముందర లైన్ వినండి అంటున్నారు ఆయన. ఎంత మాత్రమన్నా ఎవరిది ఏం చేద్దాం ఆయన, ఆ భగవంతుడు కూడా నువ్వెంతవరకు ఆలోచించగలిగితే అంతే, నేనేం చేయనన్నాడు. శంకరాచార్య స్వామి ఎన్ని కామెంటరీస్ అన్నా రాయొచ్చండి, ఆయన ఎంత చక్కని నిర్వచనం ఇవ్వగలరేమో బ్రహ్మానికి. నాకు అర్థమవుతుందా? నా మనస్సు ఎంతవరకు ఉంటే అంతవరకు అర్థమవుతుంది. కాబట్టి మనము మనస్సుతో డ్రివెన్ పీపుల్ కాబట్టి మన మైండ్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ అవర్ మైండ్స్ అంటున్నారు స్వామి. గుర్తుపెట్టుకోవాలండి. హీఈస్ నాట్ సేయింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ యూ ఆర్ యూ. స్వామి సేయింగ్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్స్. మనస్సులు ఏ విధంగా ఆలోచిస్తున్నాయో ఆ విధంగా కనబడుతోంది బయట రిఫ్లెక్షన్, ఇమేజ్. సో ఎటొచ్చి ఏమంటున్నారండి స్వామి, రెస్ట్లెస్ గా ఉండడం వల్ల మనకి పీస్ అనేది బయట వెతుకుతూ ఉన్నాం కాబట్టి బయట కనబడక ఇంకా రెస్ట్లెస్ అవుతాం. ఇది ఒక స్ట్రేంజ్ థింగ్ అండి. దీన్ని పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు, సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు. క్రమేపీ మొట్టమొదట మనము బయట శాంతి కోసం వెతుకుతూ అండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా గడబడిగా ఉందనుకోండి, ఇంట్లో గొడవ చేస్తున్నారు అనుకోండి, అందరం మనకి ఇంట్లో అబ్బా ఇక్కడ ఇల్లు సరిగ్గా లేదు, ఇక్కడ అంతా గొడవగా ఉంది, నేను బయటకు వెళ్ళిపోతాను కొంతసేపు అనుకుని మీరు ఇంటి బయటకు వెళ్ళారు, మీ మేడపైకి వెళ్ళారు. కొంతసేపు వెళ్ళేసరికి కొంతసేపు పీస్ఫుల్ గానే ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత పక్కన వాడు ఏం చేస్తాడండి, అక్కడ వాడేదో ఒక పెద్ద వాల్యూమ్ తో ఒకటి పెడతాడు, మీకు ఇష్టం లేని పాట పెడతాడు. అప్పుడు ఏం చదువుతుంది, మీకు చదువుకుంటున్నది డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ. సో అప్పుడు అక్కడ ఇక్కడ కూడా వీళ్ళది ఏమిటో ఇదంతా ఈ ప్రపంచం అనుకుని ఇంకెక్కడికో వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఈ వెళ్ళడము, ఈ రెస్ట్లెస్నెస్ మీలో పెరుగుతోందే తప్ప ఎక్కడన్నా మీకు కంప్లీట్ గా పీస్ అనేది దొరకడం ఉంటుందా? సరే, ఈ ఇయర్ అంతా, సంవత్సరం అంతా వర్క్ చేసి దెన్ పీపుల్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ వెకేషన్. People plan for a vacation towards the year end, and then somebody so beautifully said all joy of vacation is only in the planning for the vacation అన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు. ఎందుకంటే ఇయర్ ఎండ్ లో ఎప్పుడో వెకేషన్ కి వెళ్ళాలి, ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తాం ఎట్లా వెళ్ళాలి, అందరూ కూర్చుంటాం సండేస్ అప్పుడప్పుడు ఫ్యామిలీస్ వి సిట్ అండ్ దెన్ డిస్కస్ వాట్ షుడ్ యూ డూ. అక్కడికి అక్కడికి వెళ్ళడం బయలుదేరిన తర్వాత ఏమవుతుందండి, ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్, మనకి ఫ్యామిలీలో గొడవలు, ఎవరేం తీసుకెళ్ళాలి, ఈ పెట్టి అక్కడి నుంచి ఇక్కడ ఎవరు మొయ్యాలి, అక్కడి నుంచి లేదు, ఇట్లా చిన్న చిన్న గొడవలు కదండి. మనకి పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడానికి కారణం ఏంటండి, మన చుట్టూ ఉన్న దాంతో మనం రాజీ పడలేకపోతున్నాం అండి. రాజీ పడలేక ఏంటి, లోపల ఒకటి బయట ఒకటిగా ఉంటున్నాం. బయటికి నవ్వుతూ కనబడినా లోపల మాత్రం ఆ వాల్కెనోస్ పేలుతున్నాయి. అందువల్ల సిచ్యువేషన్ ఏజ్ ఎంత పెరిగినా కూడా ఇలాగే ఉంటున్నామండి. మన చిన్న చిన్న విషయాలు మన ఇబ్బంది, నన్ను పట్టించుకోవట్లేదు, ఇటువంటి గొడవలు అందరు బయట ఎంత నవ్వుతూ ఎంత. అందుకని దేర్ ఇస్ ఎ ప్రాబ్లం బేసికలీ. This world is done a very, it's ill-treated me, it has not given me my due అని అందరికీ అనిపిస్తుంది. అందరికీ ఏమనిపిస్తుంది అంటే అండి, నాకు నిజంగా ఎటువంటిది రావాలో అది రాలేదు, ఈ ప్రపంచం నన్ను సరిగ్గా డీల్ చేయలేదు, నేను చాలా టాలెంటెడ్, నేను చాలా ఇదే, కాకపోతే ఈ ప్రపంచం నన్ను సరిగ్గా డీల్ చేయట్లేదు. ఈ విధంగా మనకి సకలస్వామి అన్నారండి ఆయన, నాకు చాలా ఇష్టమైనది, అందుకని నేను అది కొంచెం మీకు పాడి అనిపిస్తాను. మీలో చాలా మంది కూడా తెలిసే ఉంటుంది అది. నిమయమే గాని ఈలను, నిమయమే గాని ఈలను, ఏమని నే దూరుదును, కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే అనే మాటలు చూడండి. నీ మయమే గాని, నువ్వే నిండి ఉన్నావు కదంతా, ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ, ఇమ్మినెంట్. నీ మయమే గాని ఈ జగము, ఈ ఇల మొత్తం నువ్వు నిండి ఉన్నప్పుడు ఏమని నే దూరుదును, నేను ఏ విధంగా దీన్ని తిడతానయ్యా, ఏ విధంగా దీన్ని నేను తిడతాను అన్న ఎలా, ఎందుకంటే అంతా నువ్వు నిండి ఉన్నప్పుడు, పరులు కాదయ్యా పరమాత్ముడు అయినప్పుడు ఎట్లా తిడతాను ఆయన అన్నప్పుడు ఈ విషయం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనకు వస్తుందండి ప్రాబ్లం. ఇస్ నో పీస్. శ్రీనివాస్ గారు మీది అన్మ్యూట్ అయింది, మీరు ఏమైనా అనగాల చెప్పాలనుకున్నారా?
నో సార్. లేదు సార్. నాది మ్యూట్ లోనే ఉంది. సారీ. యా. సో సో ఒక జెన్ ప్రావర్బ్ నాకు చాలా నచ్చిందండి. టు బి కామ్ ఈస్ ద హైయెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్. వాట్ అన్ అమేజింగ్ స్టేట్మెంట్ అండి. బి కామ్ అని మనం చేస్తూ ఉంటాం. స్వామిని అడుగుతుంటే స్వామి ఏం చదవాలని +2 తర్వాత బీకామ్ అంటూ ఉంటారు స్వామి. బీకామ్ మనస్సు సెటిల్ అవ్వాలండి. ఈ సెటిల్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అది 12th అయిపోగానే మనకి అయిపోకపోవచ్చు అండి. ఎవరో ఎక్కడో మహానుభావులు పుణ్యవంతులు వాళ్ళకి అవుతూ ఉండొచ్చు. కానీ మనకి ఎక్కువ మందికి ఏంటంటే మన సంసారాలు, మన ఆస్పిరేషన్స్, మన గోల్స్ ఇవన్నీ పెట్టుకుని మనం బయలుదేరాం. ఈ ప్రపంచంలో ఏదో చేసేయాలనుకుని బయలుదేరేసరికి ఏమవుతుందండి, మనకి మెల్లిగా 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 కొన్ని అర్థమవుతూ ఉంటాయి. కొన్నాళ్ళకి ఏమర్థం అవుతుందంటే సరే నాది ఇట్లా ఉంది, ఇంతవరకు వేల ఇక్కడన్నా నేను కనీసం స్టార్ లాగా కనబడతానని. అది కూడా అయిపోతుంది. అక్కడ కూడా పట్టించుకోవడం మానేస్తారు. తర్వాత ఇంకా రిటైర్మెంట్ వచ్చేస్తుంది. సరే రిటైర్మెంట్ అయిపోయింది కదా, కానీ చేసిన దాంట్లో ఏదో చేశాను, నా పిల్లలు చూసి వాళ్ళనే సెటిల్ అవుతే బాగుంది, అప్పుడు నా అందులో ప్రైడ్ తీసుకుంటాను, ఈగో తీసుకుంటాను. సరే వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు. తర్వాత ఇంకోటి ఇలా ఒక్కదాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి, ఏదో ఒక బయట దాంట్లో ఒక విశ్వాసం పెట్టుకోవడము, అది నాకు పీస్ ఆఫ్ మైండ్ కామ్నెస్ ఇస్తుందని అనుకోవడము, అక్కడ భంగపడము, మళ్ళీ ముందరికి వెళ్ళడము, ఇన్ని అయ్యి చివరికి ఎప్పుడో ఇంకా స్వామి మీద పడి నీవే తప్ప ఇతఃపరం వెరుంగాని ఆయన కాళ్ళు పట్టుకుని స్వామి మీరు ఒక్కరే అంటాం. స్వామి అంటారు బానే ఉందిరా, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు బానే ఉంది, కొంచెం లేటుగా వచ్చినట్టున్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు కొన్ని విషయాలు చేస్తేనే కానీ ఇది అవ్వదు. నేనేదో ఇట్లా నీ తలపైన చేయి పెట్టేస్తే నీకు వచ్చేసేది కాదు పీస్ ఆఫ్ మైండ్ అంటే. నువ్వు కొన్ని చెయ్యాలి. నా సహాయం లేకుండా కూడా నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు. మొదటి నుంచి నేను ఉన్నాను. అయితే నేను చెప్పిందల్లా నువ్వు విన్నావా? నేను చెప్పినట్టు వింటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు వింటాను స్వామి అంటావు, కానీ నీ ఇష్టం ఉన్నట్టే చేస్తావు కదా నువ్వు. అవతార పురుష మీదు ఆనతి వినక అవని అవకతవకలతో బ్రతుకువారమే, అవగుణముల హృదిని చేర్చి భవము వీడక అవకాశము జారవిడిచి నిర్భాగ్యులని అని అన్నట్టండి. మనం ఈ అవకాశం జారవిడుచుకోకూడదండి. స్వామి చెప్పిన మాట ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఏదో చేసేస్తున్నాను అన్న దీంతో కాదు. స్వామి ప్రతి మాట కూడా ఆయనే చెప్పిస్తున్నారు, ఆయనే వింటున్నారు. కాబట్టి ఇది అందరికీ చేసుకునే స్వాధ్యాయంలో నేను అంటున్న మాట. సరే, ఇక్కడ మనస్సు నేచర్ గురించి ఏ విధంగా ఉంది, దేర్ ఫోర్ మనస్సు అని చెప్పడం స్టార్ట్ చేస్తారండి స్వామి. చాలా బ్యూటిఫుల్ చెప్తారు స్వామి. స్వామి అంటారు ఈ మనస్సు ఒక ముళ్ళు లాంటిది నాయన అంటారు. మొట్టమొదట ఒక ముళ్ళు. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకో, కాళ్ళు గుచ్చుకోగానే ఎప్పుడుతుంది కదండి, చాలా పెయిన్ వస్తుంది కదా. యూ హ్యావ్ ఎ సివియర్ పెయిన్. ఆ పెయిన్ తర్వాత ఏంటంటే దెన్ యూ పర్హాప్స్ యూజ్ సంథింగ్ ఎల్స్, మేబీ లైక్ ఎ ఫోర్సెప్స్ ఆర్ మేబీ అనదర్ విచ్ ఈస్ ఆల్సో పాయింటెడ్ థింగ్, విచ్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ థాన్ ఓన్లీ ఇన్ ఎ పర్టికులర్ వే. అంటే పాయింటెడ్ గా ఉన్నది ఒకటి గుచ్చుకుంటే ఇంకో పాయింటెడ్ తీసుకుని దాన్ని తీసేస్తాం. సో స్ట్రేంజ్ రైట్. అలాగే ఈ మనస్సు అనేది ఈ పాయింటెడ్, అంటే మనని పాపం చేయడానికి మనకి పెయిన్ కలిగిస్తుందండి. కానీ ఈ పాపం పోవడానికి మళ్ళీ మనం కడుక్కోవడానికి కూడా ఇదే మనకి హెల్ప్ చేస్తుంది. అది మొట్టమొదటి. అందుకని భగవద్గీతలో అండి మన బెస్ట్ ఫ్రెండ్ మనస్సే, మన వర్స్ట్ ఎనిమీ మనస్సే అని చెప్పబడింది. అదేవిధంగా స్వామి ఎప్పుడు కూడా ఒక అమృత బిందోపనిషత్ అన్న ఉపనిషత్తులో వాక్యం మనకి చెప్తూ ఉంటారు. మనం చాలాసార్లు దీన్ని వింటాం. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. మనిషి బంధానికి, మనిషి మోక్షానికి, ఈ రెండింటికి కూడా కారణం మనస్సే నాయనా అని స్వామి చెప్పారండి. కాబట్టి ఈ మనస్సు అంటే దీన్ని యాజ్ యూ థింక్ సో యూ బికమ్ అని తర్వాత ఏవో చాలా సేయింగ్స్ వచ్చాయనుకోండి. దిస్ సేయింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఐ థింక్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. అండ్ దెన్ ఇంకా మహానుభావులు ఫిలాసఫర్స్ చాలా మంది ఈ విధంగా ఇంగ్లీష్ లో చెప్పారు. తెలుగులో చెప్పేది ఏంటంటే మన ఏవ మనుష్యాన, మనస్సు ఒకటే, అది మనస్సే. ఏమిటి మనుష్యులందరికీ కూడా అది కారణభూతమైంది. ఏమిటి అది చేస్తుంది? ఒకవైపు తీసుకెళ్తే దాని బంధంగా చేస్తుంది, ఇంకోవైపు దాన్ని చూస్తే మోక్షంగా చేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు అని పురుషార్థాలు మనం చెప్పుకుంటూ ఉండండి, 4 అని చెప్తామండి. అయితే 4 సీక్వెన్స్ లాగా లేవండి ధర్మార్థ కామ మోక్షాలు అనేది. నిజంగా చెప్పాలి అంటే కామం ఒక ఎండ్, మోక్షం ఒక ఎండ్ అండి. అయితే ధర్మము అర్థము ఈ మధ్యలో వచ్చింది. కామన్ సైడ్ అర్థం ఉంది, మోక్షం సైడ్ ధర్మం ఉంది. ఇది ఉన్న మాట అండి. మనం నిర్వహించుకుంటే ఆ కంటిన్యూటీ ఎట్లా ఉందంటే ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షం ఒక ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, కామం ఈజ్ ఆన్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అయితే మనం కామంలో మొదలయ్యి మోక్షం వైపు వెళ్ళాలండి. అందువల్లే కామి కాని వాడు మోక్షగామి గాడు అని వేమన గారు కూడా అన్నారు. కామి
అయితే కామంతో మొదలు పెడతాం. అయితే వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద డిజైర్ దట్ యు అండ్ ఐ హ్యావ్? Transforming the quality, transmuting the quality of the desire gradually into higher and higher levels is actually the game. And that is what makes us eligible for what we call moksham. Ultimately, even when we go for moksham, we all have a desire for moksham. That is a worthwhile desire to have at some point. And the point comes when even that desire has to be left out. At that point in time, it is not called desire anymore, but it is called dharma andi. అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య, ఒక స్టేజ్ లో కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఒక్కరిని శరణించండి. నా ఒక్కరు అంటే దాని గురించి తర్వాత మనం చెప్పుకోవాలండి. అహం త్వా సర్వ పాపేభ్యో, ఏ సిన్స్ నువ్వు అంటున్నావో, ఏ కామం వల్ల, కోరికల వల్ల, ఏ అర్థం వల్ల, సంపాదించే విధానాల వల్ల ఎటువంటి పాపాలను ఒడిగట్టాను అని అనుకుంటున్నావో, ఏది అందువల్ల ధర్మ దృష్టితో చూసి ఇది నేను చేసిన తప్పులు, నా లెవెల్ ఇట్లా ఉంది అని నువ్వు బాధపడుతున్నావో, ఇవన్నీ కూడా ఒక చోట ధర్మాలు వదిలేసినప్పుడు, నాకై అన్ని వదిలేసినప్పుడు, సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు నేను చూసుకుంటానయ్యా, అప్పుడు అది మోక్షము. కాబట్టి ఇది వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో దేర్ ఇస్ ఒక 2 minutes గ్యాప్ తీసుకుందామండి. ఇక్కడ ఒక ఆయన ఎవరో ఆయన ఒక క్వశ్చన్ ఉన్నట్టుంది, చేయలేపారని చాట్ బాక్స్ లో నాకు మెసేజ్ వచ్చింది. డస్ సంబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్ టు ఆస్క్ అండి? ఓకే, సో ప్రాబ్లీ వీ కెన్ మూవ్ అహెడ్. తర్వాత స్వామి అంటారండి, ఇట్స్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ స్వామి ఇస్తారు. ఒక స్ఫటిక మాల మీరు చూస్తుంటారు. ఇది ఎగ్జాక్ట్ నేను రాసిన పిక్చర్ అంతా కరెక్ట్ కాదనుకోండి, ఎందుకంటే ఆ స్ఫటికంలో కూడా ఇంకోటి ఏదో ప్లాస్టిక్ ఏదో పెట్టారు వాళ్ళు అక్కడ. ఐ డోంట్ నో వాట్ దే పుట్, బట్ ఆర్ మేబీ స్ఫటికమే అట్లా ఉంది అనుకో. కానీ నిజంగా స్ఫటికంలోంచి మీరు దారం పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే దారం కనపడుతుంది. దారం కనపడాలి, ఆ దారం అటువంటి స్ఫటికమాలే మంచిది. ఆ స్ఫటిక మాల ఎందుకు దారం కట్టమంటలో అర్థం ఏంటంటే, స్వామి ఎందుకంటున్నారంటే మనస్సు ఆ స్ఫటిక మాలలాగా ఉండాలన్న అర్థం ఏంటంటే అండి, ప్రతి పూస కూడా ఒక ఆలోచన అనుకోండి. ఆ ప్రతి ఆలోచనలో అంతర్లీనంగా కనబడుతున్న దారము భగవంతుడు అని గుర్తించాలి, దివ్యత్వం అని గుర్తించాలి. అంటే ఈ శరీరంలోను ఈ మనస్సులోను సంపూర్ణంగా భగవతత్వం ఎలా ఉందో ఒక ఆస్పెక్ట్. అలాగే ప్రతి ఆలోచనలో ఒక పూసలో కూడా దారం ఉన్నట్టు అది ఉంది. సూత్రే మణిగణామివ అని భగవద్గీతలో వస్తుందండి, 7వ అధ్యాయం. పరతరం నాణ్యస్కించిదపి దండే అని ప్రతిదీ కూడా అంతా కూడా నా పూస ఒక మణులన్నీ కూడా సూత్రానికి గుచ్చబడ్డట్టు అని స్వామి అంటారండి. అట్లా మొత్తం పూసలన్నీ కూడా దారం లేకపోతే పూసలు ఉంటాయండి. ఇక్కడ క్వశ్చన్ అడగవలసింది ఏంటంటే, మనం అనొచ్చు దారం వల్ల పూసలు నిలిచాయి అనేది ఒక అర్థం. కాకపోతే పూసలే లేకపోతే దారంతో ఏం చేసుకుంటావయ్యా, ఎవరు దారాన్ని చూస్తారని కూడా మీరు మాట అనొచ్చు. కాకపోతే ఒక మాట ఉందండి, పూసలు దారం ఉంది కాబట్టే పూసల్లాగా కనబడుతున్నాయి, పూసల దగ్గరగా ఉండే ఒక మాలలాగా కనబడుతున్నాయి. ఒక్కొక్క పూస ఉన్నా కూడా ఎవరు పట్టించుకోకపోవచ్చు అండి. కాకపోతే అవి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాలలాగా వాటిని చూడగలుగుతున్నాం. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక ప్రపంచం ఒక మాలలాగా కనబడుతుంది. మనకు అట్లా కనబడకపోవచ్చు అండి. ఏమిటి ఇక్కడ ఈ రాయి ఇక్కడ ఉంది, రప్పు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, ఇవన్నీ ఇట్లా చెప్తాం మనం. కాబట్టి ఎట్లా గుచ్చబడ్డాయండి, ఏం చెప్తున్నాను మీరు అనొచ్చు. ఇది ఒక ఎనాలజీ మాత్రమే, ఒక ఎగ్జాంపుల్. కాబట్టి దీన్ని లిటరల్ గా తీసుకోకూడదండి. అయితే ఈ గుచ్చబడ్డది అన్న దాని అర్థం ఏంటంటే, అన్నిట్లోనూ అంతర్లీనంగా ఒకటే తత్వం ఉంది అని చెప్తుంది. అన్నిట్లోనూ అంతర్లీనంగా. కాబట్టి మన మనస్సులో ప్రతిసారి కూడా స్ఫటికమాలలాగా ఉండాలి అంటే ప్రతి ఆలోచనలో కూడా భగవతత్వాన్ని, అంటే ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా ఎవరికైతే ఆ సాయి స్మరణ అనేది ఉందంటో వారికి ప్రతి ఆలోచనలోనూ సాయి అనేది యాడ్ అయిపోతుంది. అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యా అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నారు, LIC యోగక్షేమం వహామ్యహం అని వాళ్ళ క్యాచ్ లైన్, ట్యాగ్ లైన్ లో పెట్టుకున్నారు అక్కడ. ఏమో అండి, ప్రపంచంలో ఎవరన్నా మన యోగక్షేమాలు చూడగలరో లేదో అనేది నాకు 99.999 కాదు 100% డౌట్. Nobody can take care of our యోగక్షేమం except he, of course, himself. అయితే యోగం అంటే ఏమిటండి, ఆయనతో కలయిక. క్షేమం అంటే ఏమిటి, ఏది మనకి మంచిదో అది జరగడం. కాబట్టి యోగక్షేమాలు అంటే ఏంటండి, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి జీవన్ముక్త తత్వంతో ఉండడము, ఈ దేహం వదిలేసిన తర్వాత ఆయనతో సంపూర్ణంగా కలిసిపోవడము, ఇదండి యోగక్షేమాలు అన్నది. కాబట్టి ఎవరు ఇవ్వలేరండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరు ఇవ్వలేరు అది. అయితే స్వామి ఆ ఎగ్జాంపుల్లో ఏమన్నారంటే, ఇంకా
ఇవ్వండి ఇక్కడ ఇంకోటి చూపెట్టారంటే ఈ ఇటువంటి మాలలు కరెక్ట్ కాదని చెప్పడం కాదండి. ఆ రుద్రాక్షలు చాలా గొప్పవి. నేను అటువంటిది ఆ డిస్కషన్ లోకి వెళ్ళట్లేదు. దట్ ఇస్ నాట్ మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మాల వేర్ the interlinking thing is not found, and what you find is only the mala itself, then it will never, it is like the world the way we perceive today. We think the world is all some interconnected events అవుతున్నాయి ఒకదాని తర్వాత ఒకదాని ఒక మాల ఒక రుద్రాక్షలాగా చూస్తున్నాం కానీ we don't see the interconnection of events. We don't see that there is a cause effect that is running this whole world. We don't see that which is running this whole show. కాబట్టి ఆ స్ఫటికమాల లాగా పెట్టుకోవడం అర్థం అంటే ట్రాన్స్పరెంట్ గా అండి. మనసు ఉండాలి. మనసు లయమైపోతే మానవుడి లేడండి. అది ఎప్పుడూ ఒకసారి జరిగే విషయం. కాబట్టి మనసు లయం కాకముందు జరిగే విషయం ఏమిటి అంటే మా మాల లాగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఆ ట్రాన్స్పరెంట్ గా ఉన్న మాలలో విషయం అండి, నేను ఏదో ఇక్కడ ఉరుములు అవి వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం నాకు అనిపిస్తుంది పవర్ పోయే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి బ్యాకప్ లాగా నేను దీంట్లో పెడతానండి. కండిషన్ మొబైల్ హాట్స్పాట్ లో పెట్టేస్తే మనకి కొంచెం తర్వాత ఏమన్నా పవర్ పోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉంటుందని. సాయిరామ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కొంచెం. సాయిరామ్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. రైట్ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. శ్రీనివాస్ గారు బ్యాక్ వచ్చింది కదా ఇప్పుడు. నౌ ఇట్స్ ఫైన్ సార్. yes సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి, ఎందుకంటే ఇది బెటర్ ఈ బ్యాకప్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ కొన్ని యాక్షన్ పాయింట్స్ ఇస్తున్నారండి స్వామి. ఇంతవరకు చెప్పిన తర్వాత మనస్సు గురించి స్ఫటికమాల లాగా పెట్టుకోవాలి చెప్పిన తర్వాత స్వామి అన్నారు యాక్షన్ పాయింట్. అందుకని రెగ్యులర్ గా క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ రిమూవింగ్ ద ఇల్యూజన్ అన్నారండి. ఇల్యూజన్ అంటే ఏంటండి? మాయ. మాయ అంటే లేని తత్వం ఉన్నట్టు కనపడడం, అంటే ఒక మిరాజ్ లాంటిది అనమాట. మనము ఎడారిలో వెళ్తూ ఉంటే గనక ఆ దూరంగా నీళ్లు ఉన్నట్టు కనబడతాయి. ఆ దగ్గరికి వెళ్ళేసరికి నీళ్లు లేవు, కానీ దూరంగా మళ్ళీ వచ్చి చూస్తే ఉంటుంది. మీరు ఒకవేళ ఒకసారి వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీళ్లు లేవు అని మరలా మీరు దూరంకి వచ్చినప్పుడు దూరం వచ్చేసి చూసినప్పుడు అది కనబడకుండా ఉంటుందని కాదండి, మీ కంటికి కనబడుతుంది, మీ జ్ఞాన నేత్రానికి మాత్రం లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరన్నా కనుక జ్ఞానులు అవుతే వారికి ఈ ప్రపంచంలో జరిగే విషయాలు కనబడవని కాదండి, వారికి మనుషుల్లా కనబడట్లేదు, సడన్ గా ఏదో వేరేలా కనబడుతున్నారని కాదండి. ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, ఈ జరిగే విషయాలు అట్లాగే జరుగుతుంటాయి. అయితే వారి ఏది బాహ్య చక్షువులకి, వారి జ్ఞాన చక్షువులకి మాత్రము ఇది వేరేగా చూడడం మొదలు పెడతారు. కాబట్టి మనలో ఎవరైతే అదృష్టవంతులు స్వామానుగ్రహం వల్ల ఇదంతా వేరుగా చూడగలుగుతున్నారో, ఇదంతా బ్రహ్మ లీలగా చూడగలుగుతున్నారో వారు ఈ జ్ఞానం అన్న స్థితికి వచ్చిన వారిని అర్థం చేసుకోవాలి. తర్వాత రెండో పాయింట్ స్వామి ఏమన్నారంటే అండి,
చిన్న చిన్నగా ఇది మొదలు పెట్టుకుంటున్నప్పుడు అందరూ ఆ స్థితికి వెళ్ళిపోగలరా, జ్ఞానులు అవ్వగలరా అంటే మనం అందరం అర్ధార్థులం కాములం ఇట్లా ఉన్నాం కాబట్టి అండి అక్కడికి వెళ్ళగలమా, జ్ఞాన స్థితికి వెళ్ళగలమా అంటే వెళ్ళలేకపోయినా పర్వాలేదు. అయితే నువ్వు ఒకవేళ కనుక దాని లెవెల్కి వెళ్ళకపోతే దానికన్నా కొంచెం తక్కువ లెవెల్ ఏమిటి అంటే నీ యాక్షన్ ఏంటంటే సేక్రెడ్ పవిత్రమైన ఆలోచనలు పెట్టుకోవడం మొదలుపెట్టు. నువ్వు నోబుల్ థాట్స్ ఎంటర్టైన్ చెయ్యి. నోబుల్ థాట్స్ ఎంటర్టైన్ చేయడానికి వాట్ ఈస్ ద సీక్రెట్ అండి? సత్సంగము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే, మోహం అంటే అదే మాయ అండి, అదే ఇల్యూషన్. నిర్మోహత్వే నిశ్చలతత్వం. స్టేబుల్ గా నీ మనస్సు ఉండాలి అంటే, నీకు జీవన్ముక్తి వరకు తీసుకెళ్లాలంటే ఏమిటయ్యా? నువ్వు నిస్సంగం, ఒక దాంతో చేరిపోకుండా, దాంతో అటాచ్ అయిపోకుండా ఉండాలి అంటే నువ్వు సీక్రెట్ థాట్స్ పెట్టుకోవాలి నాయన. కాబట్టి సత్సంగం అటెండ్ చేయి, స్వాధ్యాయం చెయ్యి. నువ్వు కొంత తగ్గించు నీ సంఘం, కొంత ఈ ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడతాం పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ మాట్లాడి ఇవన్నీ కాస్త తగ్గించి కాస్త సాలిట్యూడ్ అండ్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ దెన్ గోయింగ్ ఓన్లీ విత్ స్వామి, ఇది అలవాటు చేసుకునైనా అని చెప్తారండి. చూడండి మనరు అందుకనే చాలా మందికి మన సాయి ఆర్గనైజేషన్స్ వాటిల్లో కూడా సమితిలో దాంట్లో అండి భజన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు స్వామి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, కానీ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయమండి. స్వామికి మాట్లాడద్దన్నారండి. భజనలకు వచ్చినప్పుడు కూడా ఒక 5-10 నిమిషాలు ముందర వచ్చి కూర్చోండి, మాట్లాడడం మానేసేయండి అన్నారు. కామ్గా ఉండండి, కళ్ళు మూసుకోండి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, నేను ఫస్ట్ భజన పాడచ్చా, ఎవరేమంటున్నారు, నా భజన ఎవరు పాడుతున్నారు, ఇటువంటి గొడవలన్నీ వదిలేసి హ్యాపీగా కూర్చుని మీరు కళ్ళు మూసుకోండి, స్వామి భావించుకుంటూ ఉండండి, పీస్ ఎంజాయ్ చేయండి, ఆ కామెంట్ పీస్. అప్పుడు ఓంకారాలతో భజన స్టార్ట్ అయిన తర్వాత చక్కగా మీ ఛాన్స్ వచ్చినప్పుడు భజన, మిగతా టైంలో ఆ భావం చేసుకుంటూ మీరు భజన ఎంజాయ్ చేయండి. దాని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోగానే మాట్లాడడం స్టార్ట్ చేయకుండా కామ్గా కూర్చుని వెళ్ళిపోవడం బెటర్ అని స్వామి. కాబట్టి చిన్న చిన్న విషయాలే మనం గనక దీని వాచిక తపస్సు అన్నారండి. మాటల్ని కంట్రోల్ చేయడము, అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడము వాచిక తపస్సు అయితే అండి. కాబట్టి మనము స్వామి చెప్పిన కొన్ని చిన్న విషయాలు చేయడం ప్రాక్టీస్ చేయాలి. స్వామి ఏమన్నారంటే అండి, టుడే దీనికంతా ఒక కారణం ఉందయ్యా. ఈ రోజు మీరు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే వస్తున్నాయో ప్రాపంచికంగా గ్లోబల్ గా అంటున్నావో అవి కూడా కొంతవరకు కారణం. ఎందుకంటే మనం చూసే విధానం, మనం చూసే చూపు, మనం వినేది అంతా కూడా వెస్టర్న్ ఐస్ తో, వెస్టర్న్ ఇయర్స్ తో, వెస్టర్న్ హార్ట్ తో చూస్తున్నాం. వెస్టర్న్ అంటే ఇక్కడ వెస్టర్న్ అంతా తప్పు లేకపోతే చెడ్డదని కాదండి. మనకి ఏదైతే స్వధర్మమో ఆ స్వధర్మం దీని తర్వాత అందుకని నేను కొన్ని లాస్ట్ మూమెంట్ లో యాడ్ చేశానండి. భారతీయత గురించి స్వామి సత్యసాయి వాహినిలో చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ నేను యాడ్ చేశాను. ఎందుకంటే అండి, ఏమిటి భారతీయతతో స్పెషల్ ఏమిటి, ఎందుకు మనం భారతీయుల్లా పుట్టినప్పుడు అసలు ఆ భారతీయ విధానంలో ఆలోచించాలి అనే విషయాలు స్వామి చెప్పినవి మనం చూడాల్సి వస్తుంది. అందుకే స్వామి అంటున్నారు, స్వధర్మము, మనం చూసే విధానంలో మనం ఆ విధంగా వినడము, ఎక్స్పీరియన్స్ మన హార్ట్ నుంచి, మన హృదయం నుంచి చేయడము, ఇది ట్రూ హ్యూమానిటీ అని చెప్తున్నారండి స్వామి. అందుకని అంతమందికి ఒకటే మార్గంలో వెళ్తున్నారు కదా, నేను ఒక్కడిని వేరే మార్గంలో వెళ్ళడం కరెక్టేనా అని మనకి డౌట్ వస్తుంది. సింగిల్ డౌట్ ఏమో, ఇట్లా భారతీయత అని నా సంస్కృతి అని స్వామి ఈ విధంగా చెప్తున్నారు అంటే, ఈ విధంగా నా సంస్కృతి కట్టుబొట్టుతో ఆగేది కాదండి, అది అవి గొప్ప, అది ఆ విషయం నేను మాట్లాడట్లేదు. ఇంకా చాలా దూరం అందుకని ఇందులో కొన్ని నేను స్లైడ్స్ పెట్టాను, అవి చెప్తాను మీతో. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ మార్గంలో మనం. హలో శ్రీనివాస్ గారు. సాయిరామ్ సార్. నాది వినబడుతుందా క్లియర్ గానే? స్లైట్లీ అప్పుడప్పుడు కొంచెం స్ట్రెచ్ అవుతుంది సార్, అంటే కనెక్షన్ వల్ల, బట్ అదర్వైజ్ ఓకే సార్. ఆడియో కొంచెం స్ట్రెచ్ అవుతుంది. రైట్ సార్. ఈ మొబైల్ హాట్స్పాట్ కన్నా కూడా ప్రాబ్లమ్ ఈ వైఫై బాగుందేమో, కానీ వైఫై దీని మీద పెట్టాను, అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. సో లైక్ కంటిన్యూ అండి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? వైఫైకి బ్యాక్ వెళ్ళడం బెటరా, ఈ దీంట్లో కంటిన్యూ అయిపోనా? సార్ సార్ వైఫైకి వెళ్ళడం బెటర్ సార్. మీరు హాట్స్పాట్ కి కన్వర్ట్ అయింది అని వినిపించట్లేదు సార్, ఏమి చాలా లాగ్ వస్తుంది. ఓకే, సో కన్వర్ట్ బ్యాక్, ప్లీజ్ గివ్ మీ 1 more minute అయితే. Hello? Yes, sir.
వినబడుతుందండి ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఓకే. సో స్వామి ఏమన్నారంటే అండి, టు బి ఏబుల్ టు లివ్ అప్ టు సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ ఈస్ గోయింగ్ టు టెల్ us, we might be the only people, we might have to walk the path all alone, but that requires a lot of confidence. అందుకని ఈ రోజు స్పిరిచువల్ పాత్ లో వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి, మన మనసులో ఎందుకు ఇట్లా భయపడుతున్నాయంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అని. స్వామి ఎప్పుడు చెప్పారండి, ఫర్ ద స్పిరిచువల్ మ్యాన్షన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్ అన్నారు. ఫౌండేషన్ వేయకుండా, సరిగ్గా వేయకుండా సూపర్ స్ట్రక్చర్ బిల్డింగ్లు కట్టేసి ఏం లాభం అండి, కూలిపోతాయి. కాబట్టి సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంటండి, సూపర్ స్ట్రక్చర్ ఇస్ ద యాక్టివిటీ వి డూ, సూపర్ స్ట్రక్చర్ ఇస్ ద వాట్ వి షో ద వరల్డ్, సూపర్ స్ట్రక్చర్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ వి గెయిన్ బై రీడింగ్ దిస్ అండ్ దట్. Superstructure is talking to others and then telling what all Swami is telling, all is fine. But if the foundation is not proper, if it is not based on the thing that Swami హృదయంలో ఉన్నారు, హృదయవాస స్వామి అన్న కాన్ఫిడెన్స్ లేకపోతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే, అప్పుడు ఎలిజిబిలిటీ లేదన్నారండి స్వామి స్పిరిచువల్ పాత్ లోకి వెళ్ళడానికి. దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎలిజిబిలిటీ రాలేట మనకి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గెటింగ్ లాస్ట్ విత్ బ్లైండ్ ఇమిటేషన్. నేను ఒక అదే ఎప్పుడు నాకు గుర్తొస్తుంది, స్వామి ఒకసారి వరండాలోకి వచ్చి హూ ఇస్ ఎ గుడ్ బాయ్ అని అడిగారు వర్తిలోనే ఉన్నప్పుడు. ఒక్కళ్ళు మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడతారు చెప్పండి? స్వామి హూ ఇస్ ఎ గుడ్ బాయ్ అంటే ఎవరన్నా కనుక చేయలేపారనుకోండి, ఏమో స్వామి ఏం చేస్తారో తెలియదు మనకి, అన్ని తెలుసు ఆయనకి. కాబట్టి మనం ఏదో పిచ్చి పని చేస్తున్నప్పుడు అప్పుడు ఫోటో తీసి చూపెట్టారనుకోండి ఆయన అందరికి క్రియేట్ చేసి, ఇప్పుడు ఏమిటి మన అందరు ఎదురుకుండా మన పరుగు పోతుంది. కాబట్టి ఒక్కళ్ళు మాట్లాడలే, అందరూ నోరు మూసుకొని కూర్చున్నాం. ఒక అబ్బాయి ఉన్నాడు, నేపాలీ అబ్బాయి. ఆ అబ్బాయి చేయలేపాడండి, పొట్టిగా ఉంటాడు. ఆ అబ్బాయి చేయలేపన్నాడు, ఐఎమ్ ఏ గుడ్ బాయ్ స్వామి అన్నాడు. అంటే స్వామి, మేము అనుకున్నాం ఇతను చూసి ఇతను పని అయిపోయింది, ఇంకా స్వామి ఏదో ఏం చేస్తారో అని. సో స్వామి అతను చూసి అడిగారు నవ్వుతూ, ఆర్ యూ గుడ్ బాయ్ అని మళ్ళీ అడిగారు. అంటే ఎస్ స్వామి ఆమె గుడ్ బాయ్ అన్నారు. అనగానే స్వామి వెరీ గుడ్ అని చెప్పి ఒక 3 diamonds ఉన్న రింగ్ క్రియేట్ చేసి పెట్టారండి. స్వామి ఇట్లా చిన్న చిన్న విషయాల్లో ఇది ఫర్ స్వామి దిస్ జస్ట్ వన్ ఆఫ్ ద మిలియన్ థింగ్స్ దట్ హీ డస్. కానీ దీని ద్వారా మెసేజ్ చూడండి ఎట్లా ఉంటుందో. స్వామి మనకేం చెప్తున్నారంటే, నాకు అనిపించింది ఏంటంటే, స్వామి చెప్తున్నది, రే నీ గుడ్నెస్ అనేది, తప్పులు చేయని ప్రపంచంలో ఎవరు లేరు, నిన్ను ఎట్లా చూసుకుంటున్నావు ఇప్పుడు, నేను చేసిన తప్పులు అని ఆ భావంతో స్వామి ఎదురుకుండా సిన్నర్ లాగా పాపి 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 అని కూర్చుంటున్నావు నువ్వు. అందువల్ల ఎప్పటికీ కూడా స్వామికి రిలేట్ అవ్వలేవు సరిగ్గా. ఆయన ఎక్కడో పైన పెడతావు, నేను నువ్వు కింద పెట్టుకుంటావు. కానీ దీనికోసం ఆయన రాయలేదండి. ఆయన రాలేదు. ఆయన వచ్చి సరే నువ్వు ఇంకా పాపివి కాబట్టి నీకు నేను చెప్తాను, ఒక 99 ఏళ్ల ప్లాన్ చెప్తాను, ఆ 99 ఏళ్ళు సాధన చెయ్యి, దాని తర్వాత ఒక రోజు నువ్వు కొంచెం నీ పాపం అంతా క్లియర్ అవుతుంది. ఇట్లా కాదండి స్వామి చెప్పింది. దానికి మనకు మార్గం చెప్తున్నారు స్వామి. సేవ చేయండి, మీకు చిత్తశుద్ధి కలుగుతుందని చెప్తున్నారు. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ స్వామి చెప్తున్నారంటే, నీ పాపపుణ్యాలతో నాకు సంబంధం లేదురా, నేను చూసేది నీ హృదయాన్ని, నేను నీ హృదయవాసిని. పాపిలోనూ నేనే ఉన్నాను, పుణ్యలోనూ నేనే ఉన్నాను, అందరిలో నేనే ఉన్నాను. కాబట్టి నువ్వెందుకు బాధపడతావు? ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోగలవా, నేనే హృదయంలో ఉన్నాను అని ఈ ఒక్క విషయం అండి ఆయన చూసేది. కాబట్టి మనలో మనకి డిఫరెన్సెస్ నిజంగా చెప్పాలంటే మనం అనుకుంటూ ఉంటామండి, వీళ్ళకన్నా వాళ్ళు కొంత బెటర్, వాళ్ళలో పుణ్యం ఎక్కువ చేశారు, వీళ్ళు కొంచెం పాప ఎక్కువ. ఇవన్నీ మనం వేసే ఒక మెజర్మెంట్ చాలా తప్పది. ఎందుకంటే తప్పంటే అర్థం ఏంటంటే, ఇది చాలా నేరో మైండ్ అన్నమాట, నేరో థింకింగ్. ఇది భగవంతుడు చూసే విధానం ఆ విధంగా లేదండి. ఆయన ఎవరైనా అందరూ ఆయన దగ్గరికి చేరవలసిన వాళ్ళే, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు అందరూ ఆయన దగ్గరికి చేరవలసిన వాళ్ళే. కాకపోతే ఒక్కొక్కది ఒక్క రోజు. ఆయన ఒక పండు ఈ రోజు పండుతుంది, కానీ అదే చెట్టుకున్న ఇంకో పండు సాయంత్రానికి పండుతుంది, ఒక పండు రేపటికి పండుతుంది. మనము పొద్దునుంచి సాయంత్రమే కదా అని మనకి ఏం పెద్ద పర్వాలేదు, అన్ని పండిపోతాయి అని మనం ధైర్యంగా చెప్తాం. అయితే ఆయన ప్లాన్ లో ఈ పొద్దునుంచి సాయంత్రం ఏది ప్రాబబ్లీ ఒక 5 జన్మలు 10 జన్మలు కావచ్చు, 100 జన్మలు కావచ్చు. కాబట్టి ఆయన వరకు వచ్చి అందరం ఆయన్ని చేరేవాళ్ళమే, ఆయన రూపాలే. అయితే ఆయనకి అంత ఇదంతా వినోదం. ఆయనకి అదొక గొప్ప ప్రేమ మనం అంటే, అందరం అంటే. అందుకని ఏ లెవెల్లో మనం ఏ లెవెల్లో ఉన్నా కూడా ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి పంపించడానికి స్వామి మనని తీసుకెళ్తారండి. కాబట్టి ఏ లెవెల్లో ఉన్నా ఆయనే మన అంతరాత్మ అని తెలుసుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కదండి. ఎందుకు అంత బాధపడ్డాము? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనము ఒక పని చేయడానికి దానికి ధైర్యం వస్తుంది. అయితే ఎందుకు ఇది పోతుందంటే, ఈ ఇండియన్ టీచింగ్, భారతీయ టీచింగ్ ఏదైతే ఉందో అది మర్చిపోయి మనము బిహేవియర్ మీద పడ్డాం. ఇప్పుడు బ్లైండ్ ఇమిటేషన్ ఆఫ్ ది ఇగ్నోరెంట్ అంటే ఏమన్నా బిహేవియర్ మీద పడ్డాం అనమాట. ఈ వెస్టర్న్ థియరీస్ అన్ని చూసేసి వాళ్ళు బిహేవియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు మెల్లిమెల్లిగా అట్లా బయటకు వచ్చి దాన్ని దాటేసి వాళ్ళు వేదాల మీద ఉపనిషత్తుల మీదకి వస్తున్నారండి. మనమేమో వేదాలు ఉపనిషత్తులు వదిలేసేమో ఆ బిహేవియర్ల మీదకి వెళ్తున్నాం. అది కరెక్ట్ అనుకుంటున్నాం. ఇది ఎంత తప్పుగా ఉంది చూడండి. కాబట్టి ఇగ్నోరెంట్ ని ఇమిటేట్ చేయక్కలేదు అంటున్నారు.
నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ పుట్టావో, ఏ ధర్మం నుంచి వచ్చావో ఆ ధర్మానికి నువ్వు త్రికరణ శుద్ధితో నువ్వు ఉండు, త్రికరణ శుద్ధి పాటించు. మనస్సేకం వచస్సేకం కర్మ ఏకం ఆత్మన. నీకు లోపల ఒక విధంగా బయట ఒక విధంగా ఉండకు. ఎవరో బయట వాళ్ళ అప్రూవల్ కావాలి కదా అని బయట ఒక విధంగా ఉండడము, ఒక వాళ్ళ కోసం మాట్లాడడం కాకుండా నీ ఆలోచన ఎట్లా ఉందో అట్లా ఉండు. ఇది లోపల తెలిసినా కూడా చాలా మందికి ఆ విధంగా ఉండలేరండి. అందువల్ల మనకి తెలిసి ఇది కరెక్ట్ కంపెనీ కాదు అని ఫర్ ఎగ్జాంపుల్ తెలిసినా కూడా ఆ కంపెనీలో కూర్చుంటాం. ఎందుకు? వాడిని బాధ పెట్టడం ఇష్టం లేకో, లేదు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట పోయి మీరు వాడికి చెప్పే ధైర్యం ఉండకపోవచ్చు, వాళ్ళని మార్చాలన్న ఇది మనకు ఉండకపోవచ్చు, కనీసం అక్కడి నుంచి లేచి వచ్చేసేయచ్చు కదా. ఇలా మనము చాలా తక్కువ ప్యూరిటీ ఆఫ్ మైండ్ కోసం ట్రై చేస్తాం. అందుకని ఇట్స్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ యూ కెన్ కమ్ క్లోజ్ టు ద లార్డ్ అని స్వామి చెప్తారండి. అందువల్ల ఎవరి ఆకలి ఎవరి దాహం వారే తీర్చుకోవాలనైనా, కానీ వేరే వాళ్ళని ఎక్స్పీరియన్స్ స్టడీ కూడా లాభం లేదు అని. కొన్నిసార్లు అండి మనకి స్టడీ సర్కిల్స్ లో సమర్పణ ప్రోగ్రాంలని లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడానికి మనం కూర్చుంటాం, బానే ఉంది, అన్ని మంచివి కాదని తెలియదు. భాగవతం లాంటిది వింటూ ఉంటాం, కానీ ఎంతసేపు వింటూ ఉంటామండి? మన ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకోవాలి కదా. మన ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకోవాలంటే స్వామితో ఇంటరాక్షన్ పెట్టుకోవాలి కదా, స్వామి చెప్పింది మనం నడుచుకోవాలి కదా ఆ విధంగా. కాబట్టి కొంత వినడము, ఎక్కువ ప్రాక్టీస్ చేయడము మనం ఉంటే కనుక చాలా బాగుంటుంది మనకి. ఓన్ ఎక్స్పీరియన్సెస్ చాలా స్వానుభవవేద్యమే అంటారు స్వామి, త్యాగరాజ స్వామి. ఇలాగని వివరించలేను, చాలా స్వానుభవ వేద్యమే అంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించి ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయవలసిన విషయం అండి. When the mind is filled with good thoughts such as truth, love, forbearance and compassion, one's life is filled with peace and serenity. Automatically that's what all of us are looking for కాబట్టి. సో నేను ఇక్కడ కొన్ని స్లైడ్లు మాత్రము క్విక్ గా వెళ్ళిపోతానండి. ఇదేంటంటే సత్యసాయి వాహినిలోంచి నేను తీసుకున్నది, అది చదవమని అందరికీ నా ప్రార్థన. నేను ఈ పీపీటీ కూడా సరళ గారు అడిగినట్టు నేను I would be actually sharing with people, so you can also look into it later. But I'll go very fast because Swami has given a beautiful compendium, a beautiful understanding of actually what is Bharatiyata. We all get confused about Bharatiyata. Each of us think that it is one thing. Somebody thinks it's a religion. Somebody thinks it is just about a way we dress. Somebody thinks it's about our language, Sanskrit or something. No. Swami says it is actually way of life. And Swami says everyone who first of all who is a Bharatiya should have a constant contemplation of the God. That's first things process. Being a Bharatiya, మన భారతీయత అంటే ఏమిటో తెలియకపోతే అది ఒక ఇగ్నోరెన్స్, అజ్ఞానం అన్నారు. సో అందుకని కొన్ని క్విక్ స్లైడ్స్ అండి. మనం చూసుకుంటే రామాయణంలో ఇట్ ఇస్ సెడ్ దట్ అపి స్వర్ణమై లంకానాం ఏ లక్ష్మణ రోచతే, నాకు అది అవసరం లేదు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని రామచంద్రుడు అన్న మాట. ఇక మన ఇందులో వీడియో ఇక్కడ ఉంటే పెట్టాను, చూద్దామండి ఒక 1 minute ఏమిటో. సార్ ఆడియో రావట్లేదు సార్, వీడియోది సార్ రావట్లేదా అండి? మీకు మోర్ లో షేర్ ఆడియో ఉంటుంది చూడండి సార్ ఒకసారి. సెట్టింగ్స్ లో జూమ్ సెట్టింగ్స్ కింద మోర్ ఆప్షన్స్ లో షేర్ కంప్యూటర్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఓకే share computer sound. Right sir. So I'll just is it audible now? Yes sir, it's audible now. हे जननी जन्मभूमि, हे माता अयोध्या, आज मुझे तेरे चरणों में आने का सौभाग्य फिर से प्राप्त हुआ है. तेरा पुत्र राम तेरी पवित्र माटी को शत शत प्रणाम करता है. जननी जन्मभूमिश्च స్వర్గాదపి. సో ఏంటంటే అండి ఇక్కడ మనము ముఖ్యంగా చూసేది ఏంటంటే రామ అవతారము, when అవతార itself says that there is something about this land and there is a Bharatiyata which actually is much more than anything else, and I don't want even a golden Lanka, it is nothing in front of this అని అంటున్నప్పుడు we have to think twice ఏమిటి అని. అందుకని సత్యసాయి వాహినిలో నేను కొంత చూసి టేకప్ చేసిన అక్కడ తెలిసిన ఏమి విషయాలు కొన్ని మీ ఎదుర్కొన్న పెడుతున్నాను, టూకీగా పెడతాను. స్వామి అంటారు అందరికీ ఫస్ట్ ఇక్కడ భారతీయుడు అన్న వాడికి నేను భారతీయుడిని అన్న ప్రైడ్ ఉండాలి, తలవంపులుగా ఉండకూడదు.
భారతీయ షుడ్ బి ఐడియల్ టు అదర్స్. వేరే వాళ్ళకి మనం ఐడియల్ గా ఉండాలి. ఎప్పుడు నేను భారతీయుని చెప్పుకోవచ్చండి ఎప్పుడైతే నేను సత్య ధర్మాలు పాటించగలను. సత్యము అంటే నేను ఏది అయి ఉన్నానో ఆ ఎగ్జిస్టెన్స్ గురించి ఒక విశ్వాసం, నేను స్వామి నా హృదయంలో ఉన్నారు. ధర్మం అంటే దేర్ఫోర్ నేను ఆచరించే ప్రతి దాంట్లోనూ కూడా స్వామి నన్ను ముందరికి తీసుకెళ్తున్నారు అన్న ఒక కాన్ఫిడెన్స్. ఈ రెండు ఉంటే స్వామి అన్నారు, నువ్వు కంట్రీని ప్రొటెక్ట్ చేయలేదు, నువ్వు సత్యధర్మాల్ని రక్షించు, సత్యధర్మాలే కంట్రీని రక్షిస్తాయన్నారండి. కాబట్టి ఇంకోటి రెండోది ఏంటంటే ప్లేసింగ్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఈ బార్డర్స్ ఇండియా అని కాదండి. భారతీయత అంటే మొత్తము ఎక్కడ భగవంతుని యందు రతి ఉందో అదంతా భారతీయతే అండి. కాబట్టి ఈ కంట్రీ అని అనుకోవద్దండి. అందుకని దాని ఇంట్రెస్ట్ ముందర పెట్టాలి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కన్నా. అప్పుడు మనం ఒక ఐడియల్ గా తయారవుతాం అని చెప్పారండి. ఇంకోటి యూనిక్నెస్ ఏమిటంటే స్వామి అన్నారు, ఇక్కడ భగవంతుడి యందు రతి కలిగిన వాళ్ళకి రీజన్ ఈ భారతీయత. ఈవెన్ ఈ బార్డర్స్ అని అనుకున్నా కూడా భగవంతుని యందు రతి కలిగిన బార్డర్స్ ఎవరు గీశారండి? మొదటి ఉన్నాయా? 200 ఏళ్ళు 300 ఏళ్ళ క్రితం బార్డర్స్ ఎక్కడ ఉన్నాయండి? బార్డర్స్ అన్ని యూరోపియన్స్ వచ్చిన తర్వాత గీసిన మాటలే తప్ప అంతకుముందు బార్డర్స్ అని ఎవరికేం తెలియదండి. కాబట్టి ఈ బార్డర్స్ ని పట్టించుకోగలే. మనం ఒక రీజన్ అన్నాం అనుకోండి, భరతఖండం, భరతవర్షం అన్నప్పుడు ఏమిటి అంటే భగవంతుడి యందు ప్రేమ కలిగిన వాళ్ళందరూ ఒక చోటికి చేరితే ఎలా ఉంటుందండి? అది భరతవర్షం. ఇక్కడ ముఖ్యమైన సైన్ ఏమిటి, క్యారెక్టరిస్టిక్ ఏమిటి? అందరికీ టాలరెన్స్, క్షమాగుణం. అందరికీ క్షమాగుణం. ఎవరినన్నా కూడా మనం ఒప్పుకుంటాం. ఫెయిత్ అందుకనే అన్ని ఫెయిత్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మొదటి నుంచి చైనీస్ వచ్చారు, మొదటి నుంచి బౌద్ధులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ వచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు. అందరూ వస్తూనే ఉన్నారు. ఎవరు వచ్చిన పార్సీస్ వచ్చారు, ఎవరు వచ్చినా కూడా అందరూ కలుసుకోగలిగారు దీంట్లో. ఇంకెక్కడికి వెళ్ళి కలిసారు చూడండి, ఆలోచించండి మీరు ఒకసారి. తర్వాత ఈ భారతదేశం అనేది, భారత కల్చర్ అనేది రోల్ ఇట్ ఈస్, ఇది స్వామి అన్నారండి, మొత్తం ప్రపంచం ఒక ట్రైన్ అయితే భారత్ ఈజ్ ద ఇంజన్ అన్నారండి. ఇంజన్ లేకుండా ట్రైన్ ఉంటే ఉందండి, ఉండడానికి ఉన్నాయి మంచి మంచి పెట్టెలు, అది బంగారంతో చేసిన పెట్టెలు కావచ్చు, అందులో ఫస్ట్ క్లాస్ ఇంకా ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. అది కదలాలి, డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఒక ఇంజన్ ఉండాలండి, ఎటువంటి ఇంజన్ అయినా సరే. ఆ ఇంజన్ కొంచెం డైలాటెడ్ ఇంజన్ అవ్వచ్చు, స్టీమ్ ఇంజన్ కాకపోయినా, గొప్ప ఇంజన్ కాకపోయినా అది కోల్ ఇంజన్ కూడా కావచ్చు. ఈరోజు భారతదేశం అట్లాగే ఉంది. ఆ మొదట్లో ఉన్న గొప్పతనము, ఆ సంస్కృతి అంతా పోయింది. స్టిల్ స్వామి ఏమంటున్నారంటే ఒకవేళ చేర్చాలి అంటే ఇదే చేర్చాలి నాయన, ఎందుకంటే ఆ పట్టాల నుంచి దాన్ని వీటి లాక్కెళ్లే పవర్ దానికే ఉంది, వేటికి లేదు. అందుకని ఏనుగెట్లు తన బలము ఎరుగలేక ఉన్నదో అంటారు స్వామి. అలా మనందరం భారతీయులం అట్లా అయిపోయామయ్యా. కాబట్టి స్పిరిచువల్ మెసేజ్ డెలివర్డ్ ఈ మొత్తం ప్రపంచానికి. అసలు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని నేను తెలుసుకున్నాను అని చెప్పిన మహర్షులు. ఏదైతే ఈ ప్రపంచానికి మొత్తము సూత్రప్రాయంగా బేసిస్ గా ఉందో, ఆధారంగా ఉందో, దాని సంగతి నేను తెలుసుకున్నాను అని చెప్పగలిగిన మహర్షులు ఇక్కడ వచ్చారండి. వేదాహమేతం పురుషం మహాంతం అని. అటువంటి స్పిరిచువల్ మెసేజ్ మొత్తం వరల్డ్ కి డెలివర్ చేసింది భారతదేశం. కాబట్టి ఇది ఏన్షియంట్ కల్చర్ ఇంత గొప్పది. వేదాలు వీటి సెంట్రల్ పీస్ లాగా ఉండండి. తర్వాత యూనిటీ ఇన్ డైవర్సిటీ, సఫరింగ్ అనే దాన్ని ఏ విధంగా, దుఃఖం వచ్చిన దాన్ని ఏ విధంగా తీసుకోవాలి. తర్వాత సుప్రీం రియాలిటీ, ఎప్పటికీ చేంజ్ కాని రియాలిటీ. ఏమన్నా చూసుకోండి, ఇప్పుడు చాలా మందికి పాలిథియిస్టిక్ అంటారు. పాలిథియిజం అంటే ఇంతమంది భగవంతుడు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పడం. పాలిథియిస్టిక్ కాదండి ఇండియన్ రిలీజియన్. యాక్చువల్లీ నేను హిందుత్వాన్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు, మీరు గమనించారో లేదో. ఐ డోంట్ యూజ్ ద వర్డ్ హిందూ, ఎందుకంటే ఈ రోజుల్లో హిందూ అంటే వేరే విధంగా అండర్స్టాండింగ్ వస్తుంది. భారతీయత అంటే ఏంటంటే అండి, ఉన్నది ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పినది ఈ రిలీజియన్. ఫస్ట్ ఇంకా ఎక్కడా చెప్పలేదండి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. కాకపోతే ఇచ్చిన హైయెస్ట్ టాలరెన్స్ ఏంటి అంటే, ఆ ఏకం సత్ ఉన్న ఒకదాన్ని నువ్వు ఇంట్లో మీ అమ్మ రూపంలో చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుంటావా, మీ నాన్నగారి రూపంలో విగ్రహం పెట్టుకుంటావా, మీ గురువు రూపంలో విగ్రహం పెట్టుకుంటావా, లేక నీ చుట్టూరా ఉన్న కోట్లాది జనుల్లో ఎవరి విగ్రహంలో అన్నా నువ్వు పెట్టుకుని పూజించవయ్యా, ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పిన మహాతత్వం. ఇది ఇంకా ఎక్కడ ఇటువంటి విషయం చెప్పలేదు. నువ్వు ఏదన్నా ఆధారంగా పెట్టుకో, నువ్వు జయంగా పెట్టుకో, నువ్వు భగవంతుని ఆ విధంగా భావించాలని కూడా భావించు, ఏం ప్రాబ్లం లేదు. నీకు స్టిల్ నువ్వు గొప్పవాడు అయిపోతావు నువ్వు, ఎందుకంటే అది భగవంతుడు అని అనుకుంటే కనుక. ఆ విధంగా చెప్పినది ఇది ఇక్కడ ఒకచోటే చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అసలు ఇన్ ఇండియా ద వర్డ్ నేషన్, ఇది స్వామి చెప్తారు సత్సాయి వాహినిలో, ద వర్డ్ నేషన్ మెంట్ ద గ్రూపింగ్ టుగెదర్ ఆఫ్ హార్ట్స్ దట్ బీట్ టైమ్ టు ద సేమ్ సాంగ్. అంటే ఒకటే పాటకి తాళం సమానంగా వేసే అటువంటి హృదయాలు ఎక్కడైతే ఉన్నాయో దాని నేషన్ అంటే ఎంత బాగుంది. ఇప్పుడు మనం అందరం లేదు జనగణమన అధినాయకని పాడితే అందరి హృదయాలు ఒకే విధంగా తాళం పడాలి దానికి. మనము వందే మాతరం పాడితే అందరి హృదయాలు ఒకే విధంగా తాళం పడాలి, అప్పుడు మనం ఒక నేషన్ అనొచ్చు. మనం 10 మంది ఉండి ఒక్కొక్కళ్ళ హృదయాలు వేరే విధంగా తాళాలు వేసుకుంటున్నాయండి దానికి. అంటే తాళాలు వేయడం అంటే ఏంటండి,
ఒకళ్ళు వందే మాతరం అంటే దీని నుంచి నేను ఎంత కొల్లగొట్టుకుని వెళ్ళిపోవాలా అని ఒకళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇంకోళ్ళు వందే మాతరం అంటే ఇది ఏమి ఇచ్చిందిలే నాకు అని అనుకుని ఆలోచించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళ హృదయం ఒక్కొక్క విధంగా తాళం వేస్తున్నప్పుడు అది నేషన్ కాదు. కాబట్టి యూనిటీ లేకుండా ఒక 1.3 బిలియన్ 4 బిలియన్ మంది ఒక చోట గుమిగూడడం వల్ల నేషన్ అయిపోలేదండి. మనం అందరిలో గనక ఒక భారతీయత అన్న తత్వం కలిసి ఉంటే అప్పుడు నేషన్ అవుతుందని స్వామి. సిమిలర్ వైబ్రేషన్ మనకి అంటే స్పిరిచువాలిటీ అంటే చెప్తారు. ఇంకొన్ని క్విక్ గా క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి భారతీయత అంటే ఇట్ లేస్ డౌన్ ఇట్స్ హీనెస్ ఇన్. ఎవరిని కూడా స్పిరిచువల్ గా నువ్వు ఇది విధంగా ఉండు ఆ విధంగా ఉండు అని చెప్పదండి. చెప్పడం అది తప్పు అంటారు స్వామి. తర్వాత ప్రతిదాన్ని కూడా భగవంతుడు లెవెల్ కి తీసుకెళ్లే తత్వం వేదాలు చెప్పేదండి, అది చెప్తారు. తర్వాత దేర్ ఇస్ అన్డౌటెడ్లీ వన్ ట్రాన్సెండెంట్ ఎటర్నల్ పవర్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్, దానిలోకి మళ్ళీ మర్జ్ అయిపోతుందంట అని చెప్పిన తత్వం. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అండి, ఇంకెక్కడా కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ కనబడవు భారతీయత. తర్వాత దిస్ బిలీఫ్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఇండియన్ అన్నారు స్వామి. ఏది ఒక పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం మొదట ఉంది, ఆ పూర్ణ నుంచి ఒకటి కొంత తీయబడినట్టు కనబడింది ప్రొజెక్షన్, కానీ అది తీసేస్తే ఆ పూర్ణకి ఏమీ తగ్గలేదు. ఇది కూడా పూర్ణంగానే కనబడుతోంది, అది పూర్ణంగానే కనబడుతోంది, ప్రపంచం కూడా పూర్ణంగానే కనబడుతోంది, అది పూర్ణంగానే ఉంది, అది దీనికన్నా వేరుగా ఉన్నట్టు కూడా కనబడట్లేదు. ఈ పూర్ణం మళ్ళీ వెళ్ళిపోయి దాంట్లో కలిసిపోతుంది, అప్పుడు అదేమి రెండు పూర్ణాలు కావట్లేదు, ఒకటే పూర్ణంగా ఉండిపోతుంది. కాబట్టి ఎంత గొప్ప విషయం చూడండి, ఇది హాల్ మార్క్ ఆఫ్ భారతీయత. ఒకవేళ ఇండియన్స్ కనుక ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు మోడర్న్ చెప్పేవన్నీ ఏదో ఏంటండి మనకది బిగ్ బ్యాంగ్ థియరీ, సడన్ గా ఏదో ఎక్స్ప్లోజన్ వచ్చింది, ఆ ఎక్స్ప్లోజన్ రాకముందు ఏముంది తెలియదు, అదేం చెప్పము. గాడ్ పార్టికల్ అని బిలియన్లు డాలర్లు దానిపైన వేస్ట్ చేసి ఏవో ఎక్స్పెరిమెంట్లు చేయడము, ఇక్కడ తిండి తినడానికి జనాలకి లేకుండా, ఇంకా ఎక్కడికో కుజుడు పైకి జూపిటర్ పైకి నేను జనాల్ని పంపిస్తాను అని జనాలంతా డబ్బులు ఖర్చు చేయడం, అందులో ఇటువంటివన్నీ. అందుకని స్వామి అన్నారండి, ఆ మూన్ పైకి పంపించినప్పుడే స్వామి అన్న మాట ఏమిటి అంటే, స్వామి ఇచ్చిన స్టేట్మెంట్, ఎక్కడో ఆకాశంలో 250,000 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రమండలానికి వెళ్తాడయ్యా మనిషి, తన లోపలికి హృదయంలోకి 1/2 ఇంచు కూడా వెళ్ళలేకపోతున్నాడు, ఏం చేయమంటారు అన్నారు స్వామి. కాబట్టి దిస్ ఇస్ అన్ఫార్చునేట్ ప్రాబ్లం. ఇది ఎందులో ఏది లేని తత్వాన్ని నుంచి బౌద్ధులండి, మన భారతీయ తత్వము వేదాంతము అన్ని మతాల్ని నోరుమూయించింది, కానీ బౌద్ధులు వచ్చి ఒక స్టేజ్ లో ఈ వేదాంతాన్ని క్వశ్చన్ చేశారు. వాళ్ళు క్వశ్చన్ చేసి, ఏమయ్యా మా ఎక్స్పీరియన్స్ లో మాత్రము ఏదో ముందర ఉందంటున్నావు, ఏదో ముందర ఉంటే అందులోంచి అది ఎట్లా ఉంది, కాబట్టి అట్లాంటిది ఏమీ లేదు, మా ఎక్స్పీరియన్స్ లో అటువంటిది ఏమీ లేదు, కాబట్టి ఇది శూన్యమే ఉంది, మొదట ఏదో ఉండడం వీలు పడదు అని వాళ్ళు అన్నదానికి తర్వాత శంకరాచార్య స్వామి వచ్చి అద్వైత తత్వంతో ఖండించాల్సి వచ్చింది. దాని తర్వాత అసలు శూన్యం అనేది కూడా అది కూడా ఏదో ఒకటి శూన్యంలాగా కనబడచ్చు నీకు, అవుట్ ఆఫ్ నథింగ్ అనేది, కానీ నథింగ్ అనేది నీ మాట మాత్రమే, నథింగ్ అనేది నీ ఆలోచన మాత్రమే అని స్వామి ఆయన చెప్పారండి. అయితే ఇంత గొప్ప కల్చర్ అయితే ఎందుకయ్యా ఇది ఫేడ్ అయిపోయింది అంటే, ఒక స్వామి వివేకానంద లాంటి వాళ్ళు వచ్చి లాస్ట్ 1000 ఏళ్లలో జరిగిన ఒక దుర్ఘటన ఏమిటంటే అండి, మనం మర్చిపోయాం. ఇన్ని ఇన్వేజన్స్ వీటిలో జరిగింది ఏంటంటే, మనది మర్చిపోయి వేరే వాళ్ళకి మనము దాసలం అయిపోయాం, డబ్బుకి దాసోహం అన్నాం, ఇట్లా అన్నిటికీ దాసోహం అని మనం కార్యతత్వాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నాము. అటువంటి ఎడ్యుకేషన్ మనం అందులో జాయిన్ అయిపోయాము, కాబట్టి బయటంతా ఇంపార్టెంట్ అనుకుంటాము, లోపల ఇంపార్టెంట్ కాదని అనుకుంటున్నాము. కాబట్టి ఈ భారతీయత దేనికోసం నిలిచి ఉందో, ఎటువంటి గొప్ప విధానం చూపెట్టిందో అన్ని మర్చిపోయామండి. ఆయన వచ్చి ఆ హిస్టారిక్ గా షికాగోలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ లో అడ్రస్ చేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం లేచి కూర్చుని చూద్దాం మొదలు పెట్టింది. కాబట్టి దాని తర్వాత మనకేదో ఇండిపెండెన్స్ వచ్చిందని 1947 లో. కాబట్టి చాలా మంది అనుకుంటూ ఉంటారు, హౌ ఓల్డ్ ఇస్ ఇండియా, వాట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ వెరీ యంగ్ నేషన్ స్టిల్. ఈ విధంగా పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటారు. 47 లో మనం పుట్టలేదండి, 47 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అని ఇప్పుడు చెప్పినంత మాత్రాన. అందుకనే మహాత్మా గాంధీ అన్నారు, ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చింది కానీ స్వతంత్రత ఎవరికి రాలేదయ్యా అన్నారు సార్ ఆయన. కాబట్టి స్వతంత్రత అంటే మన మీద మనకి విక్టరీ రావండి, అది ఎప్పుడో వచ్చింది ఈ దేశంలో, అది పోయిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి, అది కావాల్సింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. స్వామి బ్యాక్ వచ్చేస్తే మనసు మర్మానికి. అందుకనే భారతీయ తత్వం చెప్పేది ఏమిటి అంటే, ఒకటే సూర్యుడు, ఒకవేళ అక్కడ కుండల్లో నీళ్లుంటే ప్రతి కుండలోనూ ఒక్కొక్క సూర్యుడిలాగా కనబడ్డట్టు, కానీ నిజంగా ఒక సూర్యుడు ఇంతమంది సూర్యుడు ఎక్కడ లేరు. ఎప్పటి వరకు అన్ని కుండలు ఉంటాయో, ఎప్పటి వరకు జలం ఉంటుందో అప్పటి వరకే అన్ని సూర్యుడిలాగా కనబడతాయి అందులో. అయితే అది నిజమే, అందులో ఉన్న జీవతత్వం. అదే విధంగా ఒకటే సూర్యుడు, ఒకటే పరమాత్మ ఇన్ని కుండల్లాగా ఉన్న ఇన్ని శరీరాల్లోనూ
ఇన్ని ఎంటిటీస్ లోను ప్రాణంలాగా అందులో ఉన్న నీళ్లలో చైతన్యంలో తాను భాషిస్తున్నాడయ్యా. ఇది ప్రాతిభాసికం అంటారండి. భాషిస్తున్నాడు ఆ భాష. కాకపోతే ఆయన నిజంగా అక్కడ ఉన్నాడని కాదు. అదే విధంగా మనలో ఉన్న దివ్యత్వం అంటే ఏమిటంటే ఆయన ఏదైతే పరమాత్మ అయి ఉన్నాడో ఆయన అంశ మనలో అట్లా కనబడుతోంది, ఇమేజ్ మనలో కనబడుతోంది. ఇదే క్రిస్టియానిటీ కూడా చెప్తుందండి, మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పడంలో అర్థం ఇది. ఇమేజ్ కనబడుతుంది. నిజంగా ఇంతమంది భగవంతులు దేవుళ్ళు ఉన్నారా? లేరండి. మనకి చెప్పేది ఇదంతా విశ్వరూపం, మనకి చెప్పేది ఇదంతా ఏంటంటే సింబాలిక్ అండి. మనకి పురాణం చెప్పేంత సింబాలిక్. భగవద్గీత అది ఇతిహాసంలో మహాభారతంలో వచ్చిన భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగం అని చెప్పినా కూడా అది కూడా సింబాలిక్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ని రూపాలు ఉన్నాయని చెప్పడం ఏంటంటే మనకి అంతకన్నా ఒక ఆర్టిస్ట్ కళ్ళకు కట్టినట్టు చెప్పలేరు కాబట్టి ఇన్ని రూపాల్లాగా చూపెట్టడం జరిగింది. అంతే తప్ప నేను గనక 6 ఫీట్ ఉంటే ఒక 6 కోట్ల ఫీట్ పెరిగిపోయే స్వామి కనబడ్డారు ఈ విధంగా అది కాదండి. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక వర్ణన మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత స్వామి నవరాత్రి మీనింగ్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే నవరాత్రిలో డిస్కోర్స్ ఇచ్చారు కాబట్టి నవరాత్రి మీనింగ్ ఏమన్నారంటే సత్వరజస్ తమో గుణాల్ని ఏ విధంగా కాస్త రాగానికి ద్వేషానికి మధ్యలో, రజస్సుకి తమస్సుకి మధ్యలో కొట్టుకుంటున్న మనస్సుని కొంత ఆ ఊగడం, ఆ పెంజులం ఊగుతున్నట్టు ఊగడాన్ని తగ్గించి దానిది సత్వంలో ఎక్కువ నిలపడానికి ప్రయత్నించడమే, బ్యాలెన్స్ తీసుకురావడమే ఇదయ్యా. ఎందుకంటే వీటినే 3 తత్వాల్లాగా చెప్పారు. అదేంటంటే నవరాత్రుల్లో చెప్పింది ఏంటంటే మహాసరస్వతి, మహాకాళి ఆర్ మహాదుర్గ, మహాలక్ష్మి. ఈ 3 తత్వాలు అంటే అర్థం ఏంటంటే సరస్వతీ దేవి సత్వగుణం లాగాను, మహాదుర్గ అంటే రజోగుణం లాగాను, ఆ తర్వాత ఏమో లక్ష్మి అంటే తమో గుణం లాగాను. ఈ 3 గుణాలను బ్యాలెన్స్ చేయడము. 3 కూడా ఏ గుణాన్ని తీయడం కాదండి, గుణరహితుడు కావడం అనేది కాదు, గుణాతీతుడు కావాలి. మనకి అది అల్టిమేట్ స్టేజ్. కానీ ఈ గుణాలు ఉన్నంత వరకు మనకి ఎట్లా ఉందంటే ఒకటి డామినెంట్ అవుతుగా ఉంటుంది అనమాట, 2 డామినెంట్ గా ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఈ మహాలక్ష్మి అంశ ఎక్కువ ఉంటే కనుక, ఆ డామినెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుందండి, మనకి డబ్బు ప్రతిదీ డబ్బుగా చూస్తూ ఉంటాయి. ఎక్కువ మంది ఈ విధంగా ఉన్నాం. మనకి మహా సరస్వతి ఎక్కువగా అంశ ఉంటే కనుక అంత నాలెడ్జ్ గా చూస్తూ ఉంటామండి. మహా దుర్గ ఆ విధంగా చూస్తూ ఉంటే, ఆవిడలాగా చూస్తూ ఉంటే ఎట్లా మనం అనుకుంటామండి, ఇదంతా పవర్ గా చూస్తూ అనుకుంటామండి. ఇట్లా ఈ 3 ఏ 1, 2 కూడా డామినెంట్ అయిపోయినప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఆయుర్వేదంలో ఏ విధంగా కపావాత పిత్తాలు బ్యాలెన్సే హెల్త్ అంటారో, అదే విధంగా ఆధ్యాత్మికతలో సత్వరజస్ తమో గుణాల బ్యాలెన్సే స్టెబిలిటీ, స్థితప్రజ్ఞత. కాబట్టి ఈ బ్యాలెన్స్ లో ఉండడా చెప్పేదే నవరాత్రులు. ఈ 9 రాత్రులు కూడా 3 రోజులు ఒక్కొక్క దేవతకి ఇచ్చి, ఒక్కొక్క గుణానికి ఇచ్చి, ఇది గుణంగా భావించాలండి. ప్రతిదీ దేవతా స్వరూపం అనేది ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందండి. గాయత్రి మంత్రానికి ఈరోజు గాయత్రి దేవిలాగా మనం ఉపాసన చేస్తున్నాం. ఆవిడికి అంటే గాయత్రి దేవి ఆవిడ నిజంగా ఆవిడ రూపం అట్లా ఉందని కాదండి. అమ్మవారు అక్కడ రూపం చెప్పడం లేదు ఏంటంటే ఆ ధియోయోన ప్రచోదయాత్ అని ఏదైతే ఈ బుద్ధి వికసించాలి అని మనం ప్రార్థించుకుంటున్నామో, ఆ బుద్ధి వికసించే ప్రార్థనకి ఒక పర్సానిఫికేషన్ గనక జరిగితే ఆ దేవి స్వరూపం. అదే విధంగా ఈ మన గుణాలు 3 ఏ విధంగా మనలో ఉన్నాయో ఆ 3 గుణాలని 3 పర్సానిఫికేషన్స్, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ, ఈ ముగ్గురిని ఏ విధంగా త్రిగుణాలు బ్యాలెన్స్ చేయాలి అని మనకి చెప్పేది. అంటే ఇప్పుడు ఈ తమస్సు ఏం చేస్తుందండి, డల్ చేసేస్తుంది మైండ్ ని. లేకపోతే ఒక అవేర్నెస్ మనలో, ఒక విత్ అన్న వర్డ్ నుంచి వేదం వచ్చింది కాబట్టి వేద తత్వాన్ని మనలోంచి తీసేస్తుంది. మనలో భయం పెడుతుంది, ఉన్నది పోతుందేమో అని. చూడండి, డబ్బు ఎక్కువ వస్తే అప్పుడే భయం ఉంటుంది పోతుంది అని, అది ఎట్లా కాపాడుకోవాలో అని భయం వస్తుంది. ఇక అదే విధంగా సత్వం ఉన్న దాంట్లో ఏంటంటే అండి, అది అవేర్నెస్ చూపెడుతుంది, ప్రెసెంట్ మైండ్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, కానీ నాలెడ్జ్ యూజ్ చేస్తాం ఆ టైంలో. రజస్ ఉన్నప్పుడు ఏంటంటే రెస్ట్లెస్ అయిపోతామండి. ఏదో ఒకటి, ఈ సిచ్యువేషన్ బాగాలేదు, ఏదో చెయ్యాలి, ఏదో ఉద్ధరించాలి, ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలి, ఇక్కడి నుంచి ఇంతకన్నా గొప్పగా అవ్వాలి. ఈ విధంగా ఎప్పుడు కూడా రెస్ట్లెస్ చేస్తుంది. అన్ని ఉండవలసిందే అండి. అప్పుడప్పుడు ఒక్కొక్కది కొంచెం డామినేట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఆ టైంకి ఆ సిచ్యువేషన్ లైఫ్ లో మనకు కావాల్సిన దాన్ని బట్టి. అయితే ఓవరాల్ చూసుకుంటే డామినేట్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. చూడండి, ఏదైనా బ్యాక్ రాకపోతే కష్టం అండి. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఒక 4 అడుగులు ఉన్న ఒక స్ప్రింగ్ ఉందనుకోండి. అందరూ ఊహించుకోవచ్చు ఒక స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ ని నేను 1 అడుగు 1 ఫుట్ కి 4 ఫీట్ స్ప్రింగ్ ని నేను నా బలం కొద్దీ 1 ఫుట్ కి కిందకి నేను నొక్కి పెట్టేశాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, నా చేయి ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను అది క్రమంగా 1 ఫీట్ రిలీజ్ చేసి 2 ఫీట్ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలా ఉంటుంది, ప్రెషర్ తగ్గింది కానీ స్టిల్ ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది.
నేను 3 feet వరకు తీసుకెళ్లాను, ప్రెషర్ బాగా తగ్గింది, కానీ స్టిల్ నేను ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. 4 feet కి తీసుకెళ్తే ఇంకేముందండి, నేను అసలు ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేయను. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటండి, ఏదన్నా దాని స్వభావానికి వచ్చేస్తే, దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తే అప్పుడు ప్రెషర్ ఉండదు. కాబట్టి ఒకప్పుడు జీవితంలో కొంత రజస్సు అవన్నీ ఉండడం, తమస్సు ఉండడము, అవి ఒకటి ప్రయత్నించడం కరెక్టే కానివ్వండి, ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉండాలి, వచ్చేసి ఒరిజినల్ స్టేట్ లోకి వచ్చి బ్యాలెన్స్ లోకి వచ్చేస్తూ ఉండాలి. దీన్నే స్థితప్రజ్ఞత. మెల్లిగా 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 అట్లా మనకి స్థితమైపోతే ఆ ప్రజ్ఞ, మన స్థితప్రజ్ఞలో అవుతాం. కాబట్టి స్వామి అంటారండి, ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మనసు అంటారు స్వామి. అంటే అర్థం ఏంటంటే అండి, ఈ దేని వల్ల మనకి ఎంత డబ్బన్నా ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఎంత తెలివన్నా ఉండొచ్చు, మనకి చాలా బలం జనం ఉండొచ్చు అండి, మనకి ఇవన్నీ కూడా ఏది మనకి కావాల్సిన పీస్, మనకి కావాల్సిన కామ్నెస్, శాంతి, హ్యాపీనెస్ ఇవ్వండి. ధృతరాష్ట్రుడికి ఏం తక్కువ అని అడుగుతారండి స్వామి. అన్ని ఉన్నాయి కదా, కాకపోతే అన్ని గొడవే మనకి. కాబట్టి ఈ రోజులో ఉండవలసిన బలం ఏమిటి అంటే 2 బలాల గురించి స్వామి చెప్తారండి. ధర్మ బలము, దైవ బలము. 2 things స్వామి సేస్, ధర్మ బలం, దైవ బలం. ధర్మ బలం, how do we get it? Let us do sahaja karma. What is sahaja? Whatever is natural. The power to burn is natural to fire. The power to wet anything is natural to water. Suppose water starts burning, then for some time we'll get confused, but then we'll start calling it fire, isn't it? Because fire cannot exist without its nature of burning. Similarly, if fire, so-called fire that we see today, starts wetting things, then after some time we'll start calling it water, because the nature of to wet. So gunam is more important. Whatever is sahaja gunam, dharmam, is more important. That's why each of us also, based on our constitution, based on our previous karma, we have a kind of nature, and that nature is sahaja. But apart from that, we are atma essentially. Therefore atma has a nature which actually whose characteristic is love. And that's why స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారండి, మేక్ లవ్ యువర్ బేసిక్ నేచర్ అని. అందువల్ల ధర్మంగా సహజ కర్మ చేస్తూ సెల్ఫ్లెస్ గా, స్వార్థం మంది పెట్టుకోకుండా 10 మందికి ఉపయోగపడే కర్మ చేస్తున్నప్పుడు ధర్మ బలం అవుతుంటుంది, మనకి అది బలం ఉంటుంది, స్పిరిచువల్ పార్ట్. తర్వాత దైవ బలం ఎట్లా వస్తుందండి, అందరూ ధర్మమే ఫాలో కావాలంటే కూడా అంత సహజ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. అయితే దైవం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏ పని చేసినా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, సాయి ప్రీత్యార్థం అని చేసుకో. తర్వాత ఏది వచ్చినా కూడా ఆయన ఇచ్చిన ప్రసాదం లాగా తీసుకో, ప్రసాద బుద్ధి అంటుంది భగవద్గీత దీన్ని. కాబట్టి ఆ విధంగా తీసుకో. ఈ రెండింటి వల్ల నీకు దైవ బలం పెరుగుతుంది. when you have both these powers you'll be successful on the path of spirituality అని స్వామి చెప్తూ చివరికి అంటారండి, అంటే నవరాత్రులకి ప్రశాంతి ఫ్లాగ్ హాయిస్ట్ చేసే అలవాటు ఉండేది, కాబట్టి అది హాయిస్ట్ చేస్తూ ఆయన అన్నారు, let this Prashanti flag hoisting that I am hoisting right now symbolize Satchidananda Swarupa being installed in the ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ కూడా ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను అని అనుకుని మీరు ఆ విధంగా భావించండి అని ఒక చక్కని సందేశంతో స్వామి క్లోజ్ చేస్తారండి. కాబట్టి ఇది ఫస్ట్ డే ఆఫ్ స్వామిస్ డిస్కోర్స్. ఇక్కడ నేను ఆపుతానండి. ఏమన్నా కనుక ఒకవేళ లిటిల్ కాన్వర్జేషన్, లిటిల్ డిస్కషన్ ఏమన్నా చెయ్యాలి అంటే మనం చేసుకోవచ్చు. 6 నిమిషాలు మాత్రమే ఉంది, కాకపోతే ఒక 5 నిమిషాలు అటు ఇటు పర్వాలేదు. ఇఫ్ సంబడి వాంట్స్ టు సే సంథింగ్, యు ఆర్ వెల్కమ్. Sairam Shiva Prasanna. Sairam. Thank you so much, Andy. I think this is very close to your heart. I know you've done multiple times. But practice cheyatanlo chala kashtam avutundi. It is a journey. I think as we progress, we mature and learn, and then probably go a little higher. First thing, self-confidence gurinchi chepparu. Most of the time we get distracted with the things that are happening around us. మీరు చక్కగా ఒక చోట, యు ఆల్సో టోల్డ్, ఒక సిచ్యువేషన్ లోకి వెళ్తాం, దెన్ ఆఫీస్కి వెళ్తే ఎవరో ఒకరు లేదో అనొచ్చు, దెన్ యూ లూజ్ దట్ బ్యాలెన్స్. లేకపోతే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, పొలిటీషియన్స్, లేకపోతే రిలీజియస్ ఫైట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, ఆల్ దట్. దీనిలో అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థియరీస్
భారతీయత గురించి చెప్పినప్పుడు ఒకళ్ళు కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి రైట్ హిందూయిజం ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం నా రిలీజియన్ నాది అని కొట్లాడుకుంటూ ఉంటారు. ఇటువంటి స్థితిలో రైట్, వాట్ ఈస్ ద రైట్ భారతీయత? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ మెన్షన్, స్వామి టాక్డ్ అబౌట్ ఇన్ సత్సాయి వాహిని అనేది. అది ఎడ్యుకేట్ చేయటం ఇంపార్టెంట్, అండ్ దెన్ గెటింగ్ దాట్ into spiritual practice, and through that transform other people around. అది ఫస్ట్ ఇండివిజువల్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. సో దాని సాధన ఎట్లా చేయాలి? President, thanks so much. This is a very, very value-adding question, I feel. So whatever Swami prompts in my mind right now, I'll tell you. Recently, for example, we have been having Gita Vahini, Swajayam chestunamu, Vedsa Samitito. Then some of the things that we have seen is that if you take Gita, it's a perfect example of the confusion that a modern man also faces, isn't it? When you look at it, Arjuna was a great warrior, a very talented professional, and then he had every reason to come to the war and then do what he had to do in Dharma Yuddha. Now, he was thoroughly confused at some point, and then he started asking, now I don't know what to do, because when I look at the world, there is somebody who's my close person. How can I hit them? And then I think that, you know, we deserve something. The world has done a lot of injustice to us. But at the same time, I'm not sure whether I should act this way or that way. What is that I should do? I'm thoroughly confused. When Arjuna says this, that's when actually the teaching started, is what Swami says first. And then where did he start? He started the second chapter. Ide manaki indication na kanipistundi prasana andukani cheptaru. In the second chapter, he started first by, because in the first 9 verses to 10 verses also, it was Arjuna who was still lamenting. And then Krishna starts off, and then the very first thing he did, gamaniste ganaka, he gave the knowledge of the self. And then he said, this is what you are. You are in essence. Now, it looks so strange. Man evarana motivate cheyali prapanchanlo ante, just imagine, we would want to, if we normally start from, చూడు నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత ఈ పనులన్నీ చేయగలవు, ఇట్లా ఎంకరేజ్ చేయాలని ట్రై చేస్తాం. లేకపోతే నీకు ఇన్ని విద్యలు వచ్చు, ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తాం. This is not what Krishna said. Krishna, for example, did not say, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు గాంధీవం తెచ్చుకున్నావు, శివుడితో యుద్ధం చేసావు, ఇవేం చెప్పలేదు ఆయన అర్జునుడికి. He just told him one thing. It is not about, in fact, he ridicule చేశాడు ఆయన అర్జునుడిని. నువ్వు ఎంత వర్స్ సిచ్యువేషన్ లో ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు, ఇటువంటి క్లైబ్యం అన్నారు ఆయన. అంటే ఇటువంటి దీని నుంచి స్థితి నుంచి బయటకు వచ్చేసే అని తిట్టి, then he said this. He said, essentially understand that this one who is speaking is not you, and then the actual you is this అని ఇంకా అక్కడి నుంచి ఆత్మతత్వం చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 20 verses or 15 verses. దాని తర్వాత కొంత జ్ఞానం చెప్పి, but most important, which is what I want to emphasize is one. Right from almost a 50th slokam datin tarvata 72nd slokam varaku 2nd chapter lo Swami emphasized on sthita prajna lakshanas. Now it starts with Arjuna himself asking, you are talking about somebody who is wise in this world, Krishna. What would be the way he would sit, he would eat, he would talk, etc. Now this looks like a very, very childish question actually. Ee roju man chuskunte ganaka, we have so many seminars, and then we have a lot more intelligent questions is what we think. But the way Arjuna asks a question, you look at it, he asks this question, what does actually a very wise person, how does he talk, how does he listen, how does he sit, what does he eat, how does he walk? Now what kind of question is this, is what we think. But actually when you look at it, when he says how does he talk, for example, a talking annadi వాక్కు అంటే ఇట్ ఈస్ వన్ ఇండికేషన్ ఆఫ్ ఆల్ ద జ్ఞానేంద్రియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే నేను తీసుకుని చెప్తాను, మనకి టైం లేదు కాబట్టి. ఆ జ్ఞానేంద్రియాస్ అనేది సింబల్. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే, స్థితప్రజ్ఞుడు, బ్యాలెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హూ వుడ్ ఎగ్జాక్ట్లీ నో హౌ టు గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ యాక్ట్. హౌ షుడ్ హీ మేనేజ్ హిస్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ నాలెడ్జ్, కాగ్నిటివ్ సెన్స్ ఆర్గన్స్, దట్స్ ద రైట్ వర్డ్. ఎలా కాగ్నైజ్ చేయాలి అసలు, ఎందుకంటే ఇన్పుట్ ఈ కాగ్నిషన్ వల్లే వస్తుంది. ఈ ఇన్పుట్ కాగ్నిషన్ లో వచ్చినప్పుడు ఆ కాగ్నిషన్ ని మనం
ఈ ఇన్పుట్ వచ్చినప్పుడు అదే మనం డిస్టర్బ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ సెడ్ ప్రసన్న, ఆఫీస్కి వెళ్తాము ఎవరో అన్నమాట, న్యూస్ లో ఏదో వింటాము, ఈ రిలీజియన్ వాళ్ళు అదే, వాట్సాప్ మెసేజెస్ సోషల్ మీడియాలో ఏదో వస్తుంటాయి, అన్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ఆల్ దిస్? ఇట్ ఈస్ ఆల్ ఇన్పుట్ టు యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ ఆల్ ఇన్పుట్ టు యువర్ ప్రాసెసర్, ఇజంట్ ఇట్? ఈ ఇన్పుట్ ని మేనేజ్ చేసుకునే తత్వం మనకి లేదు, మేనేజ్ చేసుకునే అర్థం చేసుకోలేకపోతే, ఎందుకంటే ఈ సెన్స్ ఆర్గన్స్. అందుకని ఫస్ట్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్, స్వామి సేస్, ఈస్ దట్ ఫస్ట్ మాస్టర్ ద సెన్సెస్ అండ్ బికమ్ ఏ మాస్టర్ మైండ్, మాస్టర్ ద మైండ్ అండ్ బికమ్ ద మాస్టర్ మైండ్ అన్నారు. అంటే మైండ్ ని కొంత కంట్రోల్ చేయడము, కొంత విత్డ్రా చేయడం నేర్చుకోవాలి. సో ఫస్ట్ యాక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆత్మతత్వం ఎందుకు ఫస్ట్ చెప్పారంటే, ఫస్ట్ నువ్వు కొంత యాక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, లెర్న్ హౌ, వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఫస్ట్, come to your own self-diagnosis and understand that the moment input or stimulus is coming, you are reacting. So now when the reaction happens, then once your all your senses turn towards the world, you start looking at only at the world, and then you'll start either complaining the world is very difficult to control for me, or you are going to say that the world is coming and then attacking me. Both of them are wrong, because it's just because I have not understood the world. And what has caused my misunderstanding? It is my inability to stop a little bit when the input is coming and then process it properly, understand what it is, and then respond instead of reacting. So I feel it's a very, very interesting thing. What Arjuna went through is what each of us is going through. Swami has already given. So I would request, in fact, anyone who's interested, Sundays and Gita Vahin చెప్పుకుంటున్నామండి. There's no marketing activity, please don't think otherwise. Sundays 10 to 11 మేడ్చల్ సమితి వాళ్ళు గీతా వాహిని అవుతుంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అవ్వండి, ఎందుకంటే such a beautiful treatise Swami has given భగవద్గీత. కాబట్టి అందులో జాయిన్ అవ్వండి, and that is what will be very, very useful for us. So it's a very, very deep question and deep answer that will come up. We can have an entire conference on that, Prasanna. But whatever is the first thought that came in my mind, I shared with you. Sir, Sairam, sir. Sai. Thank you so much. Yeah. Sir, Sairam, sir. Sai. Hi, Sairam. Please. Sir, I think this question is related. I'm not sure. అంటే మీరు స్థితప్రజ్ఞత అలాగే త్రిగుణాల కంట్రోల్ విషయంలో, బ్యాలెన్స్ విషయంలో మాట్లాడారు కాబట్టి, పవర్ ఆఫ్ నౌ గురించి మాట్లాడారు కాబట్టి, ఏదైనా ఇన్సిడెంట్ అయ్యాక ఎవరితో అయినా ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అక్కడ అయిపోతుంది, కానీ దాన్ని ప్రతిసారి రివైండ్ చేసుకోవడం, ప్లేబ్యాక్ చేయడం, రివైండ్ చేసుకోవడం, ప్లేబ్యాక్ చేయడం, దీనివల్ల అన్నెసెసరీ స్ట్రెస్ ఒకటి క్రియేట్ అవుతుంది. హౌ డస్ వన్ ప్రివెంట్ దిస్ ప్లేబ్యాక్ అండ్ రివైండ్ అండ్ ప్లేబ్యాక్? Meditation is the only way, but meditation not as a practice and sign in. ఎందుకంటే as you very rightly said, experience of the world through the senses లో ఏమీ తప్పు లేదని చెప్తుంది భగవద్గీత. Absolutely, you go ahead and then experience everything, because that's what it's supposed. ఒక తినబుద్ధి వేస్తుంది, ఒకళ్ళతో మాట్లాడబుద్ధి వేస్తుంది, ఏదైనా. కాకపోతే నేను తిన్న తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు దీన్ని తింటానా అని ఆలోచన చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ దాన్నే మళ్ళీ రివైండ్ చేసుకుంటూ, ఒక మాట అనేసి మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకుంటూ, దానినే ఆలోచిస్తూ మిగతా టైంలో ఉంటూ, ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు వీ షుడ్ నో దట్ అవర్ మైండ్ ఇస్ సిక్. బేసికలీ అందరం, నేను ఏది ఒక లోడెడ్ స్టేట్మెంట్ చేయట్లేదు, నన్ను నేను చూసుకుని చెప్తున్నాను. మై మైండ్ ఇస్ సిక్ యాక్చువల్లీ వెన్ it is not in the present moment, and it is often thinking about what has already happened as an experience, and then either delving on that experience or trying to create a picture about what is coming up as an experience and then already thinking about that experience. Both of them are not the reality. Unreality lo, which is the illusion lo unnappudu, what therefore I should understand is that the first attempt I should do is try to get the mind to the present moment. And therefore mindfulness and exercise ఈ మధ్య చెప్తున్నారు, ఆ మాట ఎక్కువగా ప్రపంచంలో వాడుతున్నారు. లేక మెడిటేషన్ అని ఏమన్నా కూడా, the first thing we should try to do is get back our mind whenever it ventures out to the current moment to severe practice చేయాలి. One of the best ways to practice, ఈ చెప్పుకుంటున్నప్పుడు, ఎందుకంటే 9 రోజులు మనకి ఈ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఈస్, పొద్దున్న పూట మనం కూర్చుని స్వామికి సుప్రభాతం చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి చెప్తాను, ఒకటే ఎగ్జాంపుల్ లా చెప్తాను. కూర్చుంటాము, అప్పటి నుంచే మనకి తెలుసు మైండ్ చరిస్తూ ఉంటుంది. ఓంకారం చేస్తున్నాము, ఓంకారం ఒకటేలాగా ఉంటుంది, ఒక ఓము ఇంకో ఓం వేరేగా ఉండవు. కాబట్టి 2 ఓంలు అయ్యేసరికి మన మైండ్ ఏం చెప్తుందంటే ఓమే కదా, అందుకని ఈ లోపల నెక్స్ట్ ఏమిటి, దీని తర్వాత దాని తర్వాత ఏమిటి, అయిపోయిన తర్వాత నగర సంగీతం, లేకపోతే నిన్న వాళ్ళు అన్న మాట ఒకటి, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎదురుకుండా, స్వామి ఎదురుకుండా కొంచెం సుప్రభాతం చేస్తున్నప్పుడు కూడా మన మనసును నిలపలేనప్పుడు ఇమీడియట్లీ మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? అసలు కూర్చునేది ఎందుకు? ఇంకా వేరే ప్రాపంచికంగా పనులు చేస్తున్నప్పుడు అందులో తప్పిపోతుంది అంటే కొంత అర్థం ఉందని అంటారు. స్వామి ఎదురుకుండా కూర్చుని ఇది స్వామికి ఒక సాధన మనం చేసుకుంటున్న దాంట్లోనే మనసు నిలవకపోతే మనం ఎట్లా? అందుకని మెడిటేషన్ అంటే ఏంటి? గెట్ బ్యాక్ ద మైండ్ ఎవ్రీ టైం. ఈ ప్రాక్టీస్ చేయాలి.
గెట్ బ్యాక్ ద మైండ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్. ఇది కొంచెం మనము అది అందుకని ఏంటి ఇది సెటిల్ అవ్వాలి, మనకి ఇది గట్టిగా సెటిల్ అవ్వాలి అంటే సెటిల్ అయ్యేంత వరకు బాగా వినాలి. ఎందుకంటే నీ కథ అన్నమాచార్య అందుకనే అన్నారు, ఆయన అన్నారు భగవంతుడి కథలు ఎంత వినాలి అంటే ఇదియే మంత్రరాజము నాకు ఏ పొద్దు, ఇదియే వేద సంహిత పాఠము, ఇదియే బహుశాస్త్రమెల్ల చదువుట నాకు, ఇదియే గాయత్రి, ఇదియే సంధ్య అన్నారు. ఇంకా ఎందుకంటే ఇన్ని పనులు పెట్టుకోవడం నాకు ఇది వింటే చాలని. అంటే ఏం చెప్తున్నారంటే ఒక భక్తుల్లాగా ఆయన చెప్తున్నాడు భగవంతుడి కథ అని. మనం మన డైలీ వర్క్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే మైండ్ అని ప్రెసెంట్ మూమెంట్ లో పెట్టడం కన్నా వేరే పని లేదు మనకి. కాబట్టి వెళ్తున్నప్పుడు వెనకాలకు తెచ్చుకోవడం తప్ప వేరే పని లేదు నిజం చెప్పాలి అంటే. దిస్ ఇస్ వాట్ రమణ మహర్షి ఆల్సో సెడ్. హీ సెడ్ నువ్వు హౌ టు ప్రాక్టీస్ హూ ఆమ్ ఐ స్వామి అంటే ఏం లేదు, బీ ఏ గేట్ కీపర్ అట్ యువర్ గేట్ ఆఫ్ యువర్ మైండ్ అన్నారు ఆయన. అంతే, బీ ఏ గేట్ కీపర్ అట్ ద గేట్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ ఎక్కడికి వెళ్తుందో చూస్తూ ఉండు, నువ్వే చూస్తూ ఉండు. నువ్వు చూస్తూ ఉంటే అది ఎక్కడికి వెళ్తుందయ్యా, నువ్వు అది అయిపోతే వెళ్తుంది తప్ప అంటారు. కాబట్టి నాకు తెలిసి సాయి ఇంతకన్నా వేరే ప్రాక్టీస్ ఏమీ లేదు. ఈ ప్రాక్టీస్ నే మనం కాకపోతే చెప్పడం ఈజీ, చెయ్యడమే తరువాయి. మనం చేస్తూ ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐఎమ్ వెరీ షూర్ ఇన్ దిస్ గ్రూప్ దేర్ ఆర్ వండర్ఫుల్ స్టాల్వర్డ్స్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ హూ మైట్ బి ప్రాక్టీసింగ్ ఇట్ సో వెల్ that you are actually the right people at some point to tell us how to do it. Is what I feel. Thank you, sir. So సరళ గారు ఇక్కడ చాట్ లో ఒక మాట చెప్పారండి, చాలా చక్కని మాట, అది కూడా నేను చదివేస్తాను. డాక్టర్ సరళ సెంటెన్స్ కాలేజ్ లో ప్రొఫెసర్, we have the tendency to work only under pressure, but that can be a positive stress. Your analogy is very relevant. Sometimes we chew more than what we can swallow అని ఇక్కడ సాయి చెప్పినట్టున్నారు. సో we have tendency to work only under pressure. సో ప్రెషర్ మనము పెట్టుకుంటున్నట్టే మనం ప్రెషర్ లో తప్ప వర్క్ చేసుకోవడము అనుకునేది కూడా, వర్క్ చేయలేము అనుకునేది కూడా ఒక ప్రెషర్ నేను అనుకుంటానండి. మనము ఇట్లా తప్ప నేను కొంతమంది అనుకుంటారు ఐ కాంట్ కంప్లీట్ సంథింగ్ అన్లెస్ దట్ స్వోర్డ్ ఈస్ హ్యాంగింగ్ ఆన్ మై హెడ్. ఇది ఇటువంటివి స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాం మనం. నిజంగా ఆలోచించాలండి, అదేనా నిజంగా ప్రేమ కొద్దీ మనం చేయలేమా? స్వామికి ప్రేమతో చేయట్లేదా? ఎంత చెయ్యాలి ఏమి చెయ్యాలి అని అనుకునేసరికి టెన్షన్ మనకి. అంటే స్వామికి చేస్తున్నాను అని కొంత తప్పదు, మనం మానవులం కాబట్టి సహజంగా మనకి మైండ్ ఉంటుంది, మైండ్ ఆ విధంగా ఉంది కాబట్టి కొంత తప్పదు అనుకోండి అది. కాకపోతే వెన్ లవ్ కమ్స్ ఇన్, లవ్ ఫర్ స్వామి, క్వాంటిటీ డజంట్ మ్యాటర్, క్వాలిటీ మ్యాటర్స్ అని స్వామి అంటారు. కాబట్టి మెల్లిమెల్లిగా మన లైఫ్ లో తీసుకోవాలండి. ఎందుకంటే అందరం కూడా 30, 40, 50 ఏళ్ళు దాటుతున్నాయి మనకి. ఇంకా మనకి ఎక్కువ టైం లేదు నిజం చెప్పాలంటే, ఎవరికి ఎక్కువ టైం లేదండి ప్రాక్టీస్ చేయడానికి. కాబట్టి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాము స్వామి చెప్తున్న విషయాలు? పీస్ఫుల్ గా ఉండండి, అప్ డౌన్, స్లో డౌన్, లుక్ ఎట్ యువర్ మైండ్, కామ్ డౌన్, డోంట్ బి టూ ఓవర్డ్. సేవ చేయడము అంటే వెళ్ళిపోయి క్వాంటిటీ చేయాలని కాదండి, చేస్తే మంచిదే చేయగలిగితే. మీకు అటువంటి ఒక శక్తి ఉండి మీరు 1000 మందికి భోజనాలు పెట్టగలిగి, కాకపోతే ఎవరికో ఏదో ఇంప్రెస్ చేయాలని, ఒక 1000 మందికి ఏదో చేయాలని ఇట్లాంటివన్నీ పెట్టుకోవడము అది కొత్త ప్రెషర్ మనకి అయిపోయి ఆ టెన్షన్ కిందకి వచ్చేసి మనం బాధపడిపోయి ఎందుకంటే ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకోవడం. ఒక పక్కన మనస్సుని మనమేమో దాన్ని గమనించాలి అంటున్నాము, ఇంకో పక్కన ఏమంటున్నాము దాన్ని ఏమో మామూలుగా ప్రాపంచిక వ్యవహారంలాగా చేసేస్తున్నాం ఆధ్యాత్మికతను కూడా. అప్పుడు మనకి ఆధ్యాత్మికతను అనిపించుకోదు. స్వామి ఇందాకన్న మాట మనం ఒక్కసారి గుర్తు చేసుకుందామండి, లాస్ట్ మాట లాగా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ దట్ గివ్స్ యూ ఎలిజిబిలిటీ ఆన్ ద స్పిరిచువల్ పాత్. సో మనం ఎలిజిబుల్ అవ్వాలంటే స్పిరిచువల్ పాత్ లో ఇంకా స్టార్ట్ అవ్వలేదని అర్థం. నేను మాత్రం నేను అట్లాగే అనుకుంటానండి, మీలో అందరికీ నేను చెప్పట్లేదు, కానీ స్పిరిచువల్ పాత్ లో స్టార్టే కాలేదేమో. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా ఉందా నాకు? ప్రతి మూమెంట్ లో ఇదిగో స్వామి ఈ హృదయంలో ఉన్నారు, స్వామి ఈ మాట మాట్లాడుతున్నది ఆయనే అని ఉంటోందే. అయ్యో నేను ఈ మాట మాట్లాడేశాను, ఏమో నేనే ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను కదా, ఈ మాట మాట్లాడేశాను, నాకు ఎంత అహంకారం అనుకుంటారో అని ఇలా నన్ను నేను సిన్ఫుల్ గా చూసుకోవడమా? ఇదే సాధన అంటే? లేకపోతే స్వామి పలికిస్తే ఈ మైండ్ చేయలేనివి ఎన్నో, ఈ మైండ్కి ఏం చేతనవుతుందిగా చేస్తుంది. ఇవన్నీ అసలు జరగాలి అంటే, ఏదైనా జరగాలంటే ఆయన ఊహ తప్ప మిగతా ఏమైనా జరుగుతుందా? ఎవరన్నా ఏమైనా చేయగలుగుతున్నామా అన్న ఒక శరణాగత తత్వంలోనే మనం ఏమైనా చేయగలం. కానీ నిజంగా మనం ఏమన్నా మనం అనుకుని ఏం చేయగలమండి? ఏం చేయలేం. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఎస్ స్టాండ్స్ ఫర్ సాయి. లెట్ us have సాయి as the self, and with that confidence let us do whatever we are doing. No need to impress anybody in this world, no need to impress anybody in this world, including ourselves, so called our mind. ఈ మైండ్ కి నేను ఎంత గొప్పవాడిని, నాకు ఎవరు సర్టిఫికెట్ ఇస్తారని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. కాబట్టి నేను అసలు పక్కన పెట్టేసేయాలండి. నిజంగా కనుక నేను అసలు బాటమ్ లోయెస్ట్ ఆఫ్ ద పీపుల్, నాకు ఏమీ చేత కాదు అని అనుకునే వాళ్ళు మహానుభావులండి. అది మనం అనుకోవడం చాలా బెస్ట్.
అందుకని ఎవరైతే మనకి నువ్వు సుంటవిరా, నువ్వు నీకేమీ చేత కదరా అంటుంటే వాళ్ళు చాలా మహాన్, మనకి నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ అండి, నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్. అన్ని చుట్టుపక్కల ఉండి ఎవరైతే నువ్వు చాలా గొప్పవాడి అంటున్నారో ఒట్టిగా వాళ్ళు చింత చెట్టు ఎక్కిస్తున్నారని స్వామి చెప్తారు. కొత్త చింతలు స్టార్ట్ అవుతాయి, ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి మనం ఏమీ కాదు, మనం ఏమీ కాదు అని అనుకుని దాసోహంలో ఉందామండి. ఒకవేళ ఆత్మతత్వం స్వామి కనుక మనలో పలికిస్తే శివోహంలో కూడా వెళ్ళగలం మనం. కాబట్టి అది మన భావంగా తీసుకుని ఏం చేద్దామండి. ఈరోజు చక్కటి కాన్వర్జేషన్స్, మీరు సంభాషణలో పార్టిసిపేట్ చేశారు. కొంత లేట్ అయింది, ఫస్ట్ ఒక 10 నిమిషాలు నేను స్వాధ్యాయం అంటే ఏమిటి అని చెప్పడానికి ప్రయత్నించాను. రేపటి నుంచి నేను షార్ప్ 5:30కి స్టార్ట్ చేసి 6:45 లేకపోతే 6:40 కల్లా నేను పూర్తి చేయడానికి ప్రయత్నించేస్తానండి. దాని తర్వాత కొంత మనము పెట్టుకోవచ్చు. ఎవరైతే స్వాధ్యాయం చేస్తున్నారో, ఎవరైతే చదువుతున్నారో పుస్తకం, ఒకవేళ రేపటి చాప్టర్ మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటే కూడా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ముందరే మీరు పెట్టచ్చు చాట్లో. అదొకటి మనకి అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే గ్రూప్ లో పెట్టచ్చు, అది కూడా మనం అడ్రస్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ లో మన కాన్వర్జేషన్స్, మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంటిన్యూ అవుతూనే ఉండొచ్చు అండి. ఈ సెషన్కే పరిమితం కాదది, ఆ విధంగా చేయొచ్చు అని అందరికీ తెలుపుకుంటూ, స్వామి ఇచ్చిన అవకాశానికి స్వామికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీంచ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.